అసలు వీడు అమ్మాయిని తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటి స్వామి? నాగసాధువులకి అమ్మాయిలను తీసుకొని వేరే వాళ్ళు వెళ్తే తలలు తీయడానికి మనం సిద్ధమయ్యాం. ఆయన అసలు అఘోరి కాదు, ఇవేవి కాదు అని చెప్పేసి క్లియర్ గా మాకు కూడా అర్థమవుతుంది. మరి ఆయనకి శక్తులే లేనప్పుడు ఈ వశీకరణ ఎలా చేసుకున్నాడు అని చెప్పేసి కూడా జనాలకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది కదా స్వామి. ఈ ఊర్లో చెట్టు కట్టేసి ఆ వాత పెట్టారు. శ్రీవర్షిని డబ్బు కోసం మాత్రమే వెళ్ళింది. వేశ్యాతనం చేసే స్త్రీ కూడా నేను వేశ్య అని చెప్పదు. మీరు గమనించండి, అమ్మాయి భుజం మీద ఇట్లా చేతిస్తున్నాడు శ్రీనివాస్ వెనకాల నుంచి. ఆ అమ్మాయి చేతి తీసేస్తుంది ఇలాగా. స్త్రీ మీద వ్యామోహం ఉండకుండా ఏం చేయాలి గురువర్యులు అని అడిగినప్పుడు అప్పుడు దత్తాత్రేయుడు ఇచ్చిన ఒక మహా అస్త్రం ఏంటంటే వారి యొక్క శ్రీనివాస్ని కలవక ముందుకు ఎక్కడుండే తణుకులో అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కన్ను చూపు చూపు కలిసి ఈయన గారు ఎవరో అన్ని విధాలుగా బాగానే ఉన్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి మాంసాహారం తిన్నా అంటాడు, గ్యాస్ పొయ్యి పట్టుకొని పోతాడు. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మేము అదే అఘోరి వాడు వీడు శ్రీనివాస్ ఆ పిల్లని ఆగం చేస్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ మాకు తగిలిన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈయన ట్రాప్ చేస్తుంది అని చెప్పడం మాకు ఇక మైండ్ బ్లాక్ అయిపోతుంది. తెలుసా ఇక్కడ శ్రీనివాస్ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఉన్నది శివరుద్ర స్వామి గారు. మీరందరూ చూస్తున్నారు అఘోరి చేస్తున్న ఏమైతే చేస్తున్నారో ఒక ఆడబిడ్డని తీసుకెళ్ళి ఇదంతా. అండ్ అఘోరి గారి జుట్టు ఎవరి దగ్గర ఉంది, ఎవరి చేతిలో ఉంది అని అంటే అది శివరుద్ర స్వామి గారి చేతిలో మాత్రం ఉంది. అది కూడా మీకు తెలుసు, కామెంట్లలో కూడా నేను చూస్తున్నా. అసలు వీడు ఎక్కడ స్టార్ట్ చేసిండు, వీడు ఎక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నాడు, అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా స్వామి గారికి బాగా తెలుసు. ఒకసారి స్వామి గారిని అడిగి తెలుసుకుందాం అసలు వీడి కథ ఏంది, వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని. నమస్తే స్వామి. నమస్కారం తల్లి. స్వామి, ఇప్పుడు ఇది ఒక పెద్ద అదైపోయింది ఈ టాపిక్ అనేది. చాలా మంది ఎంతో వాళ్ళ అమ్మ నాన్న బాధ కానీ, ఎంతో తల్లిదండ్రులు కానీ, ప్రతి ఒక్కరు అంటే చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకోని వాళ్ళ వరకు చాలా మంది విషయంలో అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు స్వామి. అసలు వీడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటి స్వామి? కారణం ఏంటంటే అమ్మా, అఘోరి అన్న పేరులో ఎక్కడ ఒకటి స్త్రీ సాన్నిహిత్యం కనబడదు. అంటే మనం చరిత్రలో ఎల్లూరి శ్రీనివాస్కి తెలియని విషయం ఏంటంటే అమ్మా, మన చరిత్ర నిన్నమున్న పుట్టింది కాదు. ఇది 28వ కలియుగం. ఇది అంటే 27 సార్లు ఈ భూమండలం పుట్టింది అని అర్థం. అంటే ఒక్కొక్క యుగం ఎంత లేదన్నా 20,000 సంవత్సరాల పైన ఉంటుంది. 5,000 అంటారు కదమ్మా, అంటే మనకు రఫ్గా చెప్తే. అలా మొదలు పెడితే అఘోరాలు, అఘోరీలు, సాధువులు, సాత్వికులు, యోగులు, యోగినులు ఇవి ఉన్నాయి మన దగ్గర. యోగులు అంటే ఎవరంటే అమ్మా, సిద్ధ తపస్విలు. వాళ్ళు 120-130 సంవత్సరాలు దాటిన వాళ్ళు బయటికి రారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా కొన్ని రిస్ట్రిక్షన్స్తో ఉంటారు. ఇప్పుడు అఘోరాలు, నాగసాధువులంతా దేశ రక్షణలో భారేడు త్రిశూలం పట్టుకొని సరిహద్దుల్లో ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఏంటంటే సరిహద్దు అనేసరికి భారతదేశం అనేది లేదు. అంటే ఒక లింక్, ఇదే ఒక మ్యాప్ అనేది లేదు మనకి. ఇప్పుడున్న మ్యాప్ కూడా భారతదేశాన్ని కాదని మనకు చాలా మందికి బుక్స్లో కూడా ఉంటుంది. అంటే అటు టిబెట్, చైనా, ఇటు నేపాల్, కిందకి వచ్చే శ్రీలంక, ఇవన్నీ రాష్ట్రాలన్నీ, ఇవన్నీ దేశాలన్నీ మన నుంచి వెళ్ళినాయి అనేది కూడా పుస్తకాల్లో రుజువు చేయబడ్డాయి. అయితే మనకంటూ ఇదొక వేద భూమి అనేది ఏంటంటమ్మా, ఇక్కడ నుంచే మనకి వేద శాస్త్రాలు పఠించే వాళ్ళందరూ. అలా ఉన్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేటమ్మా, మన వైపు ఎక్కువ శాతంగా నిధుల కోసం అని దండయాత్రలు చేసేవాళ్ళు. మన భూమి మీదకి నిధుల కంటే విలువైనది మన దగ్గర గుడిలు. అంటే గుడిలు, ఆ గుడిలో ఉన్న రాయికి ఆ పవిత్రత. ఈ గుడిల కంటే పవిత్రమైనది ఇంకొకటి ఉన్నది మన దగ్గర. మీరు స్త్రీలు కాబట్టి చెప్పగలరా? నిధుల కంటే విలువైనవి గుడులు. గుడుల కంటే విలువైనవి మన దగ్గర ఇంకా పవిత్రంగా, ఇంకా చాలా స్వచ్ఛంగా, ఇంకా చాలా నిర్మలంగా
ఇంకా ఉన్నది. ఇంకా 100 సంవత్సరాలైనా, ఇంకా 1000 సంవత్సరాలైనా, కొన్ని కోట్ల సంవత్సరాలైనా బతికే ఉంటుంది. అదొకటి బతికి ఉండడం చేత ఒక స్త్రీలు కాబట్టి మీరు అదేంటో చెప్పగలరా? ఒక యాంకర్ లాగా అంటే మీరు అనలైజ్ చేయగలరా అదేమిటి అని? నేను చాలా ఛానల్లో చెప్పాను, మీరు అనలైజ్ చేయలేరు, ఎందుకంటే కలియుగంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరు నవ్వారుగా, చిరునవ్వు అమాయకంగా, ప్రేమతో, సిగ్గుతో, మన దగ్గర ఉన్న కట్టు బొట్టు, చీర, మర్యాదలు. ఇక్కడ మన స్త్రీకి గౌరవం ఎక్కువ మన దగ్గర. ఈ గౌరవాన్ని కూడా ఎత్తుకుపోయారు మానభంగాలు చేయడానికి, పైశాచికత్వాన్ని చూపించడానికని. ఎంత తీసినా మన మీద దెబ్బ కొట్టడానికని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సంపద గుడులు గోపురాలు తీసుకెళ్ళాము, తర్వాత అందులో ఉన్న నిధులు నిక్షేపాలు తీసుకెళ్ళాము, వస్తువులన్నీ ధ్వంసం చేశాం, కానీ తరగని సంపద ఇది. కాబట్టి ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా అవమానపరచాలి అన్న తరుణం కూడా పూర్వం కూడా నుంచి ఉంది మన దగ్గర. ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం, అలా ఎత్తుకుపోవడం అనేది జరిగింది. ఎవరు ఎత్తుకుపోయారు? వేరే వేరే దేశస్తులు, ఏ దేశం అని చెప్పలేము. ఎత్తుకుపోయిన తర్వాత దత్తాత్రేయుడు ఈ తరుణాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఏం చేసేవాడంటే దేశాటనలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక కారణ జన్ముడై ఆ సమయంలో ఇది జరగడం చూసి ఆయన తట్టుకోలేక, అయ్యో గుడిలు గోపురాలు ఎత్తుకుపోయారు బాగుంది, వస్తువులు ఎత్తుకుపోయారు అన్నీ బాగుంది, కానీ ఈ స్త్రీలని మన యొక్క గౌరవాన్ని ఎత్తుకుపోవడం బాగలేదని చెప్పేసి భారతదేశం అంతా ప్రకటన ఇచ్చాడు. కండకావరం ఉన్న మగవాళ్ళు, దేశ రక్షణ కోసం పుట్టిన వాళ్ళు, సౌభాగ్యవతులు, ఇల్లు సంసారాలు బాగుండాలని అనుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను దేశ రక్షణ శిక్షలు ఇస్తానని చెప్పాడు. చెప్పినప్పుడమ్మా 25,000 మంది వచ్చారు. ఎవరు కొంతమంది ఉంటారు, మాకు ఈ శిక్షణ ఇవ్వండి స్వామి, మాకు ఇల్లు నచ్చలేదు, మాకు అది నచ్చలేదు. అలా శిక్షణ 1 సంవత్సరం ఇచ్చి తిరుగుబాటు చేసిన వాళ్ళు నాగసాధువులు. వాళ్ళ పేరు నాగసాధువులు అని ఎందుకు పెట్టారంటే అమ్మ, వాళ్ళు అర్ధనగ్నంగా ఉండి సాధన చేయాలి. మొదటి సంవత్సరం ఇమ్మీడియట్ అటాక్ కావాలి కాబట్టి ఏది పడితే అది రఫ్ అండ్ టఫ్గా శిక్షణలు ఇచ్చేశారు. తర్వాత నుంచి అమ్మ 12 సంవత్సరాల శిక్ష ఇచ్చారు. అయితే నాగసాధువులకి మొట్టమొదట చెప్పిన విషయం, నేను ఈ వర్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ, అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లారన్న ప్రశ్నకి, నాగసాధువులకి అమ్మాయిలను తీసుకొని వేరే వాళ్ళు వెళితే తలలు తీయడానికి మనం సిద్ధమయ్యాం కదా. అది ఎంత గొప్పగా ఉంది. ఇప్పుడు మన దగ్గర తలలు తీసుకుపోవడం అనేది లేదు. కాకపోతే అఘోరాలు నాగసాధువులు ఇంకా బతుకుండి శాంతియుతంగా శాంతి పూజలు చేస్తున్నారు కదా. ఈ నాగసాధువులు అఘోరాలకి ఏం చెప్పారంటే పరమాత్ముడు, ఇల్లు కుటుంబాలను కాపాడడం మన గౌరవం, మన ఇంట్లో ఉన్న స్త్రీలు మాత్రమే. సమాజం బాగుండాలన్నా ఏముండాలన్నా ఇల్లు బాగుండాలి. ఇంట్లో స్త్రీలు బాగుంటేనే అందరిని తీర్చిదిద్దగలదు. పురుషుడు బయట పని చేయాలి, తీసుకొని వచ్చిన తర్వాత ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీస్తారు. ఈ విషయం బాగుంటే అమ్మా, ఇంట్లో బాగుండాలి అన్నప్పుడు మరి ఇంటిని రక్షించేవాడి యొక్క కామము, క్రోధము, ఈ యొక్క ఆలోచనలు ఏదైతే చెడుగా పోతాయో నెగిటివ్ మీద, అది పోవాలంటే కామనాడిని తెంపేయాలి. కామనాడి అనేది తెగిపోవాలి అని అంటే వీళ్ళు దానికి కూడా సిద్ధమయ్యారు నాగసాధువులు. ఏమని శిక్ష ఇచ్చిన తర్వాత స్త్రీ మీద వ్యామోహం ఉండకుండా ఏం చేయాలి గురువర్యులు అని అడిగినప్పుడు, అప్పుడు దత్తాత్రేయుడు ఇచ్చిన ఒక మహా అస్త్రం ఏంటంటే, వారి యొక్క అంగస్తంభన కానియకుండా అక్కడ ఉన్న నరాన్ని కర్రతో కొట్టేసేసి ఎప్పటికీ కూడా చలనం లేకుండా చేసేసిన తర్వాత వాళ్ళు స్త్రీ మీద వ్యామోహం రాదు. ఎందుకంటే స్త్రీనే కాపాడడానికి అని చెప్పి ఆయన ఒక వ్యూహం ఇచ్చినప్పుడు వీళ్ళకి స్త్రీల మీద చూడండమ్మా, ఖచ్చితంగా ఎవరో ఒకడు ఉంటాడు, ఎక్కడో ఒకడు, ఎంత శిక్షణ ఇచ్చినా కూడా. అలాంటప్పుడు అందరికీ శిక్షణ ఇచ్చి అందరికీ అంగస్తంభనం అనేది కాకుండా ఉంటే ఎవరి మీద ధ్యాస పోదు కదా. ఆ ధ్యాస పోకుండా ఉండాలి అని చెప్పేసి మొదటి వ్యూహం వేశారు. ఇక్కడ స్త్రీ మీద వ్యామోహం లేదు, స్త్రీలకి వీళ్ళ మీద వ్యామోహం రాదు. చూడ్డానికి దేవుళ్ళు శివుళ్ళలాగా కనబడతారు, త్రిశూలాలు, ఒళ్ళంతా చితాభస్మం వేసుకొని, దానికి కొన్ని అర్థాలు ఉంటాయి. ఇలా ఉన్న దగ్గర మరి స్త్రీ ఎక్కడ రక్షణ ఇప్పుడు ఆలోచించినప్పుడు కేవలం వీళ్ళని చూసి దేవుడు అనేది ఆలోచనతోనే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత అఘోరాలు వచ్చారు. అఘోరాలు కూడా శిక్షణ ఇచ్చిన తర్వాత క్షేత్రపాలకులై ఒక క్షేత్రంలోనే ఉండాలి. నాగసాధువులు అయితే దేశ సరిహద్దుల్లో ఉండాలి. దేశ సరిహద్దులు అంటే ఇందాక మొదట చెప్పాను కదా, ఇవన్నీ విడిపోయి చేసాయి అంటే మన బౌండరీలో లోపల ఉన్న 12 క్షేత్రాలు అంటే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చేసేసమ్మ దేశ రక్షణ కోసమే ఉండేవాళ్ళు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వచ్చారు. ఇప్పుడు మొదట వచ్చింది ఎవరు? దత్తాత్రేయుడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు 850వ శతాబ్దంలో వచ్చి అప్పటికి మారణ హోమాలు చేస్తున్నారు అఘోరాలు. మన మీదకి వచ్చిన వాళ్ళందరూ తలలు లేపేస్తున్నారు. తల తీయడం పక్కన పెట్టడం, తల తీయడం పక్కన పెట్టడం, అలా చేస్తూ ఉంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు అందరినీ పిలిచి ఆదేశించారు. తలలు తీసుకొని పోతూ ఉంటే రాను రాను దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రతి ఇంట్లో ఒక నాగసాధువు, ఒక అఘోరా పుట్టి వేరే పక్కన వాళ్ళు ఏమైనా చెడు చూపు చూసినా, అధర్మం మాట్లాడినా తలలు తీసుకుంటూ పోతే భగవంతుడి విషయం రాదు, రక్తపాతమే కనబడుతుంది.
కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు కనబడతాయి అని చెప్పేసి మీరు ఇకపైన సరిహద్దులు దాటకూడదు అని వాళ్ళందరితోని అంటే అనుమతి తీసుకొని వారిని బందీ చేసిన వాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అందుకని చెప్పి అఘోరాలు ఇప్పుడు సమాజంలోకి రావట్లేరు. ఎందుకు వస్తలేరు వాళ్ళు అని చాలామంది క్వశ్చన్. కాబట్టి వాళ్ళకి చెప్పి కూడా సుమారు 850 సంవత్సరాలు అయిపోయిందమ్మా. అప్పుడు చెప్పిన తర్వాత మరి మీరే అన్నారు మాకు ఆయుధాలు ఇచ్చి మన వైపు వచ్చిన వాళ్ళని, అధర్మం వైపు వచ్చిన వాళ్ళని తల తీసేయాలని, ఇప్పుడు మీరే ఇలా చెప్తున్నారు కదా అని అంటే, ఒకప్పుడు తరుణం పైశాచికత్వం. ఇప్పుడు ఇంత అడ్వాన్స్, ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్, ఇంత అవేర్నెస్ వచ్చినప్పుడు కూడా పైశాచికత్వం ఉన్నది. కానీ వెపన్స్ కూడా ఉన్నాయి కదా. ఒకప్పుడు ఓన్లీ త్రిశూలం పట్టుకొని ఖడ్గాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మాట మర్యాదతోని కౌన్సిలింగ్ ఇంకేదో ఏదో చెప్పేసేసి వాట్ ఈస్ వాట్ అని అవేర్నెస్ తేగలుగుతున్నాం. ఇలాంటి దాంట్లో ఎల్లూరు శ్రీనివాస్ ఎక్కడ తీసుకురాగలుగుతాడు? స్త్రీ విషయం వచ్చింది అసలు నేను చెప్పిన దాంట్లో. స్త్రీని కాపాడడానికి నాగసాధువు, స్త్రీని కాపాడడానికి జగద్గురు, స్త్రీని కాపాడడానికి దత్తాత్రేయుడు, స్త్రీని కాపాడడానికి అని చెప్పేసేసి అఘోరాలు వచ్చారు. అలాంటిది ఈ మూర్ఖుడికి స్త్రీని తీసుకుపోమని వచ్చాడంటే ముమ్మాటికి ఈయన గారు సాధకుడు కాదు. అంతకంటే పెద్ద రోజు ఏముందమ్మా. ఇంకొకటి స్వామి, అంటే 14 సంవత్సరాలు నేను ఈ నాగసాధు తపస్సులు చేశాను అని చెప్పేసి కూడా చెప్పిండు కదా. అసలు ఎక్కడ చేశాడు తపస్సు? అంటే లాస్ట్ ఇయర్ నుంచే మనకు కనబడుతున్నాడు ఈయన. 14 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు ఎలా ఉంటాడంటే అమ్మా, ఒళ్ళంతా దుమ్ము పట్టేసేసి ఒళ్ళంతా వివరంగా ఉండదు. మీకు ప్రూఫ్స్ వేస్తా అని మొబైల్ ఓపెన్ చేశాను. అదే అంటే మేము ఇప్పటికే అదే డౌట్ వస్తుంది. 14 సంవత్సరాలు చేసే అంత ఆలోచన లేదు తల్లి. ఎందుకంటే మనకి సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఏదో ఇష్యూ జరిగిందో అక్కడ నుంచి ఈయన వెలుగులోకి వచ్చిండు. రైట్, అది కరెక్ట్. మొన్న రీసెంట్, అది కూడా నాట్ ఈవెన్ 1 year కాలేదు అది. అదే అప్పుడు వెలుగులోకి వచ్చేసి నేను కాపాడుతాను అని చెప్పేసి అన్నాడు. మన వెంటనే గుడి కట్టండి అని చెప్పేసి అన్నాడు. చూడండి, ఇదే నేను మీకు మెయిల్ చేస్తాను, వాట్సాప్ చేస్తా. ఓకే సార్, చేయండి. 7 అంటే 8వ నెల 8వ తారీఖు 7వ నెల 2024 అండర్ కేర్ ఆఫ్ జెండర్ రీఅసెస్మెంట్ సర్జన్ డాక్టర్ అశ్విన్ ద్వారా ఇండోర్ లో సర్జరీ జరిగింది. 2024 8th month. మొన్ననే ఇయర్ కూడా కాలేదు. అంటే ఇది ఫేక్ పేపర్. ఇప్పుడు ఇది ప్రూఫ్ పంపిస్తాం మీకు. ఇలా వచ్చినప్పుడు 14 సంవత్సరాల శిక్షకుడికి నాలుక మీద పదునుండొద్దా? దుర్భాషలు చూసారా? ఆ వీధుల్లో కుక్కల్లో అరుచుకుంటాయి చూడండి, అలా మాట్లాడుతున్నాడు. పోలీస్ అధికారులను తక్కువ అంచనా వేసేస్తాడు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏదో వదులుతున్నాడు, ఎన్ని మొదలుతున్నాడు. ఒక సాధకుడిది నోటి ద్వారా వచ్చే ఆ పలుకులు వినాలనే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు. వాస్తవం కదమ్మా. అలాంటిది నేను నోట్లో నుంచి వస్తున్న దుర్భాషలే కానీ, తక్కువ అంచనా వేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల సాధకుడు అనిపించుకో. ఇప్పుడు ఇంకొకటి స్వామి అబ్జర్వ్ చేస్తే ఆయన మాట తీరు కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు నార్మల్ గా మాలాంటి వాళ్ళు పక్కన ఎవరితో ఎక్కువ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడతారో ఆటోమేటిక్ గా మనకు అది వచ్చేస్తుంది. ఈ మధ్య ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడడం, దేరు గో వాట్, ఇంగ్లీష్ రాదు, అంతంత ఇంగ్లీషే. హిందీ కూడా అంతంతనే వస్తుంది. ఇప్పుడు కమ్యూనికేషన్ లో వచ్చిన సమస్య ఏంటంటమ్మా, ఇక్కడ మన దగ్గర ఏపీ తెలంగాణల ప్రజలు అంటే మనము కొంచెం సెన్సిటివ్గా వెళ్తాం. అంటే ఏదైనా కూడా నమ్ముతూ ఉంటాం. నార్త్ సైడ్ మనకంటే సెన్సిటివ్. వాళ్ళు సాధువుల్ని చూస్తారంటే సాధువుల్ని, తర్వాత ఈ విధంగా ఉన్న పురోహితుల్ని వాళ్ళకి గౌరవం ఎక్కిస్తారు వాళ్ళు. ఈయన గారు బాగా అసెట్ సంపాదించింది నార్త్లో. నార్త్ వాళ్ళు బాగా ఈయనని రియల్ అఘోరి అని చెప్పేసి, అఘోరి మాత అని చెప్పేసి అక్కడ కొంచెం ట్రెండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన దగ్గర మనం ఈ విధంగా వివరంగా వెళ్ళాం అన్న సంగతి ఇంకా అక్కడ వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఛానల్ వాళ్ళకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, అటువైపు ఇన్ఫర్మేషన్ తెచ్చే విధంగా మీరు వీడియోస్ వేయండి. నేను కావాలంటే హిందీలో, ఇంగ్లీష్లో మీకు బయట అని డీటెయిల్గా ఇచ్చి వెళ్తాను కావాలంటే. అక్కడ వేస్తే ఏమవుతుందంటే ఒక వీడియో కొంచెం వైరల్గా వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి వస్తుంది కదా. దానివల్ల చాలా తెలియట్లేదు. ఆయన గారిని అర్థం చేసుకున్న వాళ్ళు ఆ రూపం చూసే మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలుగు నుంచి వచ్చినా, హిందీ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా రూపమే చూస్తారమ్మా. కాబట్టి సాధన అనేది మీరు అన్నట్టుగా భాషతో సంబంధం కాదు. సాధన అనేది దేహంతో సంబంధించింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎల్లూరి శ్రీనివాస్కి ఏ లాంగ్వేజ్ వచ్చినా అమ్మ, అసలైన లాంగ్వేజ్ ఏం తెలుసా తల్లి? శరీరంలో స్పందన లేని మనిషి. స్పందన అంటే మళ్ళీ శారీరకంగా కాదు. ఎదుటి వ్యక్తికి విలువ ఇయ్యలేని నీవు, తల్లిదండ్రుల బాధని చూడలేని నీవు, వచ్చిన ఆడపిల్లకి ఒక భవిష్యత్తు ఉందని చూడలేని నీవు, సమాజం అని, బ్రహ్మ విష్ణు అని, తర్వాత పరమేశ్వరులు అని పేరు పెట్టుకొని అటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ వాళ్ళందరూ ఈరోజు హోరెత్తుతున్నారు. నువ్వేంది నేనేందని. ఏదీ గెలవలేని నీవు ఏ విధంగా స్పందనని చేరుకోగలడు? కాబట్టి ఏంటంటే ముమ్మాటికి అవాస్తవమైన వాడు శ్రీనివాసమ్మ.
స్వామి ఒకటి ఇక్కడ ఆయన అసలు అఘోరి కాదు ఇవేవి కాదు అని చెప్పేసి క్లియర్ గా మాకు కూడా అర్థమవుతుంది. కానీ మరి ఆయనకి శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మాయిని ఎలా అంటే ఇప్పుడు అమ్మాయిలో లోపం ఉందా సైకలాజికల్ గా, లేదంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారు అమ్మాయి తరపు నుంచి, శ్రీవర్షిని తరపు నుంచి, లేదు ఇట్లా మాకు వశీకరణ చేసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆయనకి శక్తులే లేనప్పుడు ఈ వశీకరణ ఎలా చేసుకున్నాడు అని చెప్పేసి కూడా జనాలకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది కదా స్వామి. చాలా మంచి ప్రశ్న. శ్రీనివాస్ కి ఎలాంటి శక్తులు లేవు తల్లి, ఆయనకి ఏ మంత్రాలు రావు, ఎలాంటివి రావు. ఈ ముమ్మాటికి రుజువు చేయబడ్డది. ఎందుకంటే రూపం చూసి చాలామంది మోసపోతారు. మంత్ర ఉచ్చారణ అనేది అఘోరాలు నాగసాధువులు ఇంతవరకు ఎక్కడన్నా మంత్రాలు చదవడం ఏ పుస్తకాలలో చూసారా? పుస్తకాలు కాదు, వీడియోస్లో చూసారా? వాళ్ళు చదవరు, వాళ్ళకి అర్హత లేదు. మంత్రాలు బయటికి చదవాల్సిన అవసరము నాగసాధువులకి అఘోరాలకి ఉండదు. కనిపించారు, వాళ్ళు తపస్సులో ఉంటారు. తపస్సులో ఉండడానికి కూడా చాలా చాలా అర్థాలు ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర ఉన్నదల్లా కొంచెం డబ్బు. చాలా మంది ఇచ్చారనేది మొన్ననే చూసాము. ఎవరెవరో ఇచ్చారంట 15, 8, 3. నేనే దగ్గర 20 లక్షల ప్రూఫ్స్ పెట్టాను మొన్న అక్కడ మా కమిషనర్ గారి దగ్గర. తర్వాత చాలా మంది ఇప్పుడు నార్త్ సైడ్లో ఇచ్చిన వాళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన దగ్గర మొత్తం వచ్చేసి 4 అకౌంట్లో 5 అకౌంట్లో ఉన్నాయని వేరే ఛానల్ వాళ్ళు చెప్పారు. 6 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాడు, అందులో ఐఫోన్లు మెయింటైన్ చేస్తున్నాడు అని అంటే అమ్మ లగ్జరీ ఉందని అర్థం. ఇప్పుడు లగ్జరీ ఉన్నదంటే మరి శ్రీవర్షిని లగ్జరీకి పోవడం అందులో వశీకరణ లేనట్టుగా. వశీకరణ ఎక్కడ పోతుంది తెలుసా? అంగవికలాంగుడి దగ్గరికైనా పోవాలి వశీకరణ అంటే. వశీకరణ ఎవరి దగ్గర పోవాలి తెలుసా? వాడికి ఏమీ రాని ఒక తాగిపోతోడి దగ్గరికి పోయిందంటే వశీకరణ అనాలి. వీడు శ్రీనివాస్ ఏం చేస్తాడు? లగ్జరీగా తిరుగుతాడు, అడిగేవారు లేరు, డబ్బులు అప్పడం వచ్చి పడుతుంటాయి. ఎందుకంటే ఆ మధ్య ఒక జస్టిఫికేషన్ ఏమొచ్చిందంటే పెట్రోల్ బంకులో కూడా అన్ని ఫ్రీగా పెట్రోల్ పోసేస్తున్నారు, చాలామంది పోతున్నాడు వెళ్ళిపోతున్నారు, టోల్ గేట్ల దగ్గర ఆపొద్దు చేయొద్దు అని అంటున్నారు. వర్షిని వర్డ్కి వస్తే 14 సంవత్సరాలు అమ్మా నాన్న నన్ను బాగా సాకిన తర్వాత నన్ను ఇంత నరకయాతన పెట్టారు మీరు, ఆ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతున్నా, ఆ జైల్లో నేను ఉండను, మీరు నన్ను ఇబ్బంది పెట్టారు అంటుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఆ ఓన్ సెక్యూరిటీ అనేది లేదు అని ఫీల్ అవుతుంది. ఒకటి పేదరికం అనుకున్నా లేకపోతే ఇంకేదైనా అనుకున్నా ఏమనుకున్నా ఎవరిల్లు వాళ్ళకే రాజ్యం. అలాంటి ఇంట్లోనే నాకు ప్రత్యేకత లేదు అని ఆ అమ్మాయి అన్నది అని అంటే ఎల్లూరి శ్రీనివాస్ని పిచ్చోడిని చేస్తుందని అర్థం. డ్యామ్ షూర్ 100% చేస్తుంది. ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర ఏమున్నది? ఈయన ఉట్టి నార్మల్ పర్సనాలిటీ అన్న విషయం ఆ అమ్మాయి కనిపెట్టగలుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీనివాస్ని కలవక ముందుకు ఎక్కడుండే తణుకులో అఘోరి రాజేష్ నాథ్ దగ్గర ఉండే ఈ అమ్మాయి. ఆయన దగ్గర శిక్షకురాల్లా ఉండే. ఈయన గారు అప్పుడు వెళ్ళేసి ఆ రాజేష్ నాథ్ గారి కాలు కడిగి పాలు పోసి పండ్లు పెట్టి పువ్వులు వేసి ఆ నల్ల బట్టలు వేసుకున్నాడు కదా, ఆ వీడియో వచ్చింది కదా. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కన్ను చూపు కలిసి ఈయన గారు ఎవరో అన్ని విధాలుగా బాగానే ఉన్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడ కూడా రాజేష్ నాథ్ అఘోరి గారి దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఫీల్ కాలేదు. అదొక ఆశ్రమంలో ఉండడాలు, రెస్ట్రిక్టెడ్గా శిక్షలు తీసుకోవడము, మాట్లాడడము, మర్యాదలు తీసుకోలేక బయటికి వెళ్ళింది. ఈయనకి ఏముంది, కారు ఉంది, తిరుగుతాడు. కాబట్టి మెల్లగా కమ్యూనికేషన్ ఫోన్ నెంబర్తో వచ్చిన తర్వాత వర్షిని ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి. అఘోరా వెళ్ళలేడు, సీను ఆడికి పోలేడు, ఇన్వైట్ చేసింది. అబ్సల్యూట్ అది కాదని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? శ్రీవర్షిని నెంబర్ తీసుకొని అంత సీన్ లేదు అక్కడ. నేను ఉన్నాను ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే కుక్కట్పల్లి నుంచి బస్ స్టాప్ లో 4 ఫోన్లు మాట్లాడా. అప్పుడు నేను వస్తాను కూడా 2 hours అయింది. మళ్ళీ నేను బస్ స్టాప్ లో చూసిన వాళ్ళందరూ నా ఎంబడి ఎందుకు వస్తలేరు, మరి నేను ఎందుకు పోతలేదు వాళ్ళ ఇంటికి? మరి కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బాగా గమనించాలి. పశువులు ఉంటాయి, కుక్కలు బయట, ఈ పందులు ఉంటాయి, అన్ని బురదలో ఉంటాయి. అవి కూడా మనం స్పందిస్తేనే వస్తాయి. మరి మనిషి శరీరం ఎత్తి ఇంత అలంకరణ చేసి కొంచెం చదువుకొని జ్ఞానం ఉండి మనకు అన్ని వివరంగా పరమాత్ముడు ఇచ్చిన మనము ఏ సిగ్నల్ లేనిది, ఏ స్పర్శ లేనిది ఉరికే చేస్తారా వెనుక? అట్లా ఆ పిచ్చి డిస్కషన్ మనం నమ్మకూడదు అంటున్నాను. ఆ అమ్మాయి అనుమతి లేనిది కారు వేసుకుని డైరెక్ట్ అర్ధరాత్రి ఇంటికి వస్తాడు అమ్మ? కుదురుతుందా? అసలు కుదరదు నీకు. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలంటే, వేశ్యాతనం చేసే స్త్రీ కూడా నేను వేశ్య అని చెప్పదు. ఈయన గారు పోయి అడిగితే ఫలానా అని చెప్పేసి ఇద్దరు గోప్యంగా వెళ్తారు. వాస్తవం కదా. అలాంటిది ఎల్లూరి శ్రీనివాసుని ఆమె పిలువకుంటే ఇంట్లోకి పోయింది అంటే ఎవరు నమ్ముతారు తల్లి? వాళ్ళ అమ్మల నాన్న మీద ఎలా అరుస్తుందో చూసారా? నువ్వు ఏం చేస్తావు అని అరుస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నలు అనుకుంటే తినే అన్నంలో కొంచెం విషం పెట్టి చంపకు పెట్టాలి ఇప్పటివరకు, కోపం వచ్చి. కానీ అలా చేయలేరుగా. ఉజ్జయిన్లో నుంచి పట్టుకొచ్చి కొట్టిరు, తిట్టిరు, చేసారు. కానీ నువ్వు పారిపోయినావు కదా ఈరోజు. ఎల్లూరి శ్రీనివాసు ఆ అమ్మాయి మైకంలో ఉన్నాడు అని చెప్పడము, తర్వాత ఆ అమ్మాయి మైకంలో ఎల్లూరి శ్రీనివాసు ఉన్నాడు అని చెప్పడంలో 2 ఫెయిల్ డిస్కషన్సే. సక్సెస్ఫుల్ మళ్ళీ మనం మాట్లాడాల్సిన డిస్కషన్ ఏం తెలుసా? ఇద్దరు ఆలోచన ద్వారా పోవడంలో
మూడో వెపన్ మనీ. అది ఉన్నంత వరకు నడుస్తుంది వ్యవహారం. వస్తున్నాయి టక 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 పడిపోతున్నాయి. శ్రీవర్షిని డబ్బు కోసం మాత్రమే వెళ్ళింది. ముమ్మాటికి అదే అని చెప్పడానికి మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఆ అమ్మాయి మొదట సాధన కోసమే వచ్చి ఉండొచ్చు. ఇది చెప్తాను నేను. దానికి సాధన కోసం వచ్చి సాధన నేర్చుకోవాలని వచ్చింది. కానీ ఈయన దగ్గర ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ అన్ని గమనించేసి ఎడిక్ట్ అయిపోయింది అక్కడ. ఈయనకు సాధన వస్తుందమ్మా. ఇప్పుడు మీరు ఒక యాంకర్ కదా, నేను ఒక సాధువుని కాబట్టి నేను రాదని నేను చెప్తా. కానీ మీరు మామూలు సాదా సీదా పర్సనాలిటీగా చెప్పండి. ఆయనను చూసిన తర్వాత ఇన్ని విషయాలు వచ్చినాక ఒక సాధకుడికి అన్ని అవమానాల చరిత్రలు ఇంతవరకు జరిగినాయి? ఎవరికి జరగలేదు. పెద్ద పెద్ద వేళ్ళ మీద నాకు తెలిసమ్మా 97-2000 ఒక పెద్ద సాధువుని మైసూరు నుంచో ఎక్కడి నుంచో జైల్లో పెట్టారు స్త్రీల ఆరోపణలో. ఇప్పుడు నిత్యానంద తెలుసా మీకు? నిత్యానంద గారు కదా, నిత్యానంద కంటే పేరు ఉంది ఆయనకి. నిత్యానంద ఆ అమ్మాయి ఉన్న చూడండి, మాధవి ఎవరో హీరోయిన్, అమ్మాయి పేరు తెలియదు. ఆ అమ్మాయి విషయంలో డ్రాబ్యాక్ అయ్యాడు. గుర్తుంది, ఆయన కొన్ని రోజులు జైలు పెడితే ఆయన ఒక ఐలాండ్ వేసుకున్నాడు. అదంతా వేరే విషయం కదా. ఆయన పేరు, ప్రఖ్యాతలు, ఆ విలువలు ఇవన్నీ వేరు కదా. ఇప్పుడు ఆయననే ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండంటే, నాకంటూ ఒక ఫ్లెక్సిబిలిటీ, నాకంటూ ఒక లైఫ్ కావాలని నేను వెళ్ళిపోతున్నది స్వతంత్రం అంటే భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ని చూశాక అంత పెద్ద 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 దిగ్గజాలే తగ్గాప్పుడు ఈయన గారికి ఏమొస్తుందని మీరు ఆలోచిస్తున్నారమ్మా? ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు ఈయన చేసే వికృత చేష్టలు, మాంసాహారం తింటున్నా అంటాడు, గ్యాస్ పొయ్యి పట్టుకొని పోతాడు, షామీర్పేటలో పోయి చేరుతాడు, పెళ్లి నేను చేసుకోవద్దు అంటాడు, నాకు అసలు అది లేదని అంటాడు, క్లారిటీ లేదు. ఇప్పుడు ఓల్డ్ వీడియోస్ అని సెర్చ్ చేసాం అనుకోండి, అప్పుడు ఓల్డ్ వీడియోస్ ఇప్పుడున్న డిస్కషన్ సింక్ చేసి కొందరు ఛానల్లో పెడుతున్నారు కదా. ఇది కరెక్ట్ మ్యాచింగ్. ఇది అప్పుడు పిల్లని చూడొద్దు, ఆడపిల్లలంటే గౌరవం, ఆడపిల్లలంటే నాకు ఇదేనా అన్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఆడపిల్లలు తీసుకున్నాడు, డైరెక్ట్ గా ఆయన కిసెస్ ఇస్తున్నాడు, తర్వాత ఇంకేదో చేస్తున్నాడు, మేము శోభనం చేసుకుంటున్నామని వీడియోస్ ఇస్తున్నాడు. ఇదొకటి. ఆడవాళ్ళంటే మీరు గౌరవిస్తారంటే నాకు తల్లితో సమానం, చెల్లితో సమానం అన్న వీడియో, తర్వాత ఈ రాధికని పెళ్లి చేసుకున్న వీడియో, ఇవన్నీ సింక్ అవుతున్నాయి. ఇప్పుడు కరెక్ట్ సింక్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే అమ్మా, ఇప్పుడు శ్రీనివాస్ మొదట వచ్చినప్పుడు బాగుండే పచ్చగా, రాను 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 ఇప్పుడు ఎలా ఎండిపోతున్నాడు చూసారా, ఎన్ని చివాట్లు పడుతున్నాయి చూసారా. ఆయన చేసుకున్నది అంత సులభంగా నడుస్తుంది అనుకోదు. పరమశివుడు పిచ్చోడు కాదు. చితాభస్మం రాసుకొని రుద్రాక్షలు పెట్టేసుకొని ఇదే నిజం అని అంటే అమ్మ, రోజులు బాగాలేవు ఈ రోజుల్లో. ఈ అమ్మాయి వర్షిని అంతలా వర్షిని శ్రీనివాసుని చాలా స్టాండర్డ్ వార్నింగ్ ఇచ్చి బయటికి రాకపోతే నన్ను అడగండి మీరు. ఇంకా సమయం కాలే, ఇంకా శ్రీనివాస్ కావాల్సింది ఇంకా రాలేదు కదా. ఇప్పుడు జస్ట్ పెనం మీదనే ఉన్నారు. అంటే స్వామి ఇక్కడ శ్రీవర్షిని గారి గురించి కావాలనే అమ్మాయి వెళ్ళింది డబ్బు కోసం అని చెప్పేసి మీరే కాదు చాలా మంది జనాలు కూడా అదే అంటున్నారు. అదే నిజమైనప్పుడు ఆమె ఎందుకు అంటే గుట్టుగా వెళ్ళొచ్చు అంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, అరే డబ్బు కోసం వెళ్ళినప్పుడు డబ్బు వరకు చూసుకొని బయటికి రావాలి, లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనుకుంటారు. ఇక్కడ ఈమె లైఫ్ స్పాయిల్ చేసుకుంది కదా, అంటే నెక్స్ట్ ఆమెకి ఇంకా ఫ్యూచర్ లేకుండా చేసుకుంది కదా స్వామి. ఎందుకంటే ఓవరాల్ గా మొత్తం పబ్లిక్ కి అందరికి తెలిసిపోయింది. అయిపోయింది అంత అయిపోయామే, నాకు భర్త కావాలి 11 కోట్లు వస్తుంది అని వీడియో రిలీజ్ చేశాను. భర్తలు ఎంతమంది వెళ్ళారు తెలుసా క్యూలోకి? ఆ తర్వాత వీడియో రాలే. చాలా మంది క్యూలోకి వెళ్ళారు. అక్కడ సంసారం చేయడానికి వెళ్ళారా వాళ్ళు, ఈ అందచందాలను చూసడానికి వెళ్ళారా, లేకపోతే ఆమెను అనుభవించడానికి వెళ్ళారా, లేకపోతే దేనికి వెళ్ళారంటే 12 కోట్లు వస్తుంది నేను రాసిస్తానంటే మేము కనీసము ఏదో తినోజేషన్ నిమ్మలంగా పడుకుంటామని వెళ్తారు కదా వాస్తవంగా. ఇప్పుడు 50-55 సంవత్సరాలు ఉన్న వాళ్ళ విషయంలోనే ఆ విధంగా తోడు నీడని కోరుకున్నారు కాబట్టి వెళ్ళిపోయింది. అదొక అర్థం ఉన్న వీడియో. ఇప్పుడు ఈవిడ విషయానికి వస్తాను. శ్రీనివాస్కి నిలకడ లేనప్పుడు మరి శ్రీనివాస్తో ఉండాలా, ఈమె ఒక దగ్గరకు ఉంటే శ్రీనివాస్ రావాలా? ఒక దగ్గర ఉండడానికి వర్షినికి ధైర్యం లేదు, ఎందుకంటే ఏడున్న వాళ్ళ పేరెంట్స్ చేతి పెడతారు. కాబట్టి శ్రీనివాస్ కారులోనే పరిగెత్తుతాడు కాబట్టి ఈమెకి హైదరాబాదు, తెలంగాణను, ఏపీ దూరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత దూరంగా ఉండిపోయారు వాళ్ళు. అలా దూరంగా ఉండిపోవడం కూడా ఈ అమ్మాయి మొదటి నుంచి ఇంటికి అగేనిస్ట్ కాబట్టి ఆ అమ్మాయి ఆయనతో వెళ్ళిపోవడమే, ఆయనతో ఉండడమే కావాలి. మరి నేను ఎలా నమ్మించాలి నేను? మరి ఇప్పుడు పావురంకి అప్పుడు కబూతర్ జార్ ఒక పేపర్ ఒకటి అది ఉండేది, దాంట్లో ఒక లవ్ లెటర్ పెట్టి పెడుతున్నాయి. ఇప్పుడు అట్లాంటి కబూతర్లు లేవిడ. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మేము అదే అఘోరి వాడు వీడు శ్రీనివాస్ ఆ పిల్లని ఆగం చేస్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ మాకు తగిలిన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈమెనే ఈయన ట్రాప్ చేస్తుంది అని చెప్పడం మాకు ఇక మైండ్ బ్లాక్ అయిపోతుంది. ట్విస్ట్ ఏమన్నా తెలుసా? ఇక్కడ శ్రీనివాస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, దగ్గరకు వచ్చిండు. మీరు గమనించండి, అమ్మాయి భుజం మీద ఇట్లా చేతిస్తున్నాడు శ్రీనివాస్ వెనకాల నుంచి, ఆ అమ్మాయి చేతి తీసేస్తుంది ఇలాగా. మీరు గమనించి చూడాలి, ఇట్లా చేస్తే తీసేస్తున్నాడు. ఆ అమ్మాయి వీడియో అప్పుడు మాత్రమే ఆయన ఏమైనా తినిపిస్తే తింటుంది. మీరు గమనించాల్సిన విషయం.
ఆయన అట్టిపండు తినిపిస్తుంటే అట్టిపండు తినలేదు, పక్కన పడేసింది. మీరు ఈ వీడియోస్ మళ్ళీ రివైజ్ చేసి చూడండి. ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉన్నది అంటే భార్యాభర్తలని మన ప్రేమికుల్ని ఎంతమందిని చూస్తుంటాము. కొన్ని ఆ వివరణలు కొంచెం గోప్యంగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో గౌరవంగా గర్వంగా కూడా ముద్దులు ఇస్తారు. అంటే అదొక రెస్పెక్టెడ్ కనిపిస్తుంది. ఇప్పుడు చేతి పెడితే ఇక్కడ నుంచి తీసేసి కంఫర్టబుల్ గా ఫీల్ అయితే లేదు అని అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి లోపల సెన్స్ ఉంది. లెస్బియన్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. స్టేట్మెంట్ అనేది పుట్టు పూర్వోత్తరాల నుంచి లెస్బియన్ అని ఎవరిని అంటారంటే అంగం అనేది పూర్తిగా ఎదగకుండా పుట్టిన వాళ్ళని లెస్బియన్ అంటారు. స్త్రీ అయితే, పురుషుడు అయితే వచ్చినప్పుడేమో వాళ్ళని మనం ఇప్పుడు కొన్ని వేరే వాళ్ళు ఉంటారు. అలా ఉండనప్పుడు ఈ అమ్మాయి లెస్బియన్ అనే డిక్లరేషన్ నెలసరి ఉన్న ఆడది చెప్పొద్దు. సైకియాట్రిస్టులు ఇప్పుడు వెళ్ళారు కదా, ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇంటర్వ్యూ వాళ్ళతోనే ఉంది, సైకియాట్రిస్ట్తో ఉంది, అర్ధనారీశ్వర్లతో ఉంది, ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళతో ఉంది, అందరు వెళ్ళారు. ఇట్ ఈస్ అ వెపన్. అన్ని వైపులో నుంచి దిగిపోయింది బాణం. ఇంకా బాహుబలిలో ప్రభాస్ గారు 3 వేస్తారు కదా బాణాలు, ఇప్పుడు ఈయనకి 6 వేస్తున్నారు. ఇక అయిపోయి రబ్బ రబ్బ దిగుతున్నాయి. సీట్కి ఇన్ని రోజులు నేను ఒక్కనే ఉండే, ఇప్పుడు అన్ని బాణాలు దిగినాయి. కానీ ఒక్కటి స్వామి, ఇక్కడ ఏంటంటే ఇంతగానము మనం అనుకుంటున్నాం కదా, మరి ఇప్పటి వరకు ఇదొక్కటి ఇష్యూ అని కాదు, ఇప్పుడు అమ్మాయిని తీసుకుపోయినప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా గతంలో పోలీసు వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటే అసలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు అనేది ప్రతి ఒక్కరికి వస్తున్న క్వశ్చన్ ఇది. ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన విషయం ఏంటంటే అమ్మా, మన దగ్గర ఇంకా ధర్మం బతుకుంది తల్లి. ఎట్లా అంటే చితాభస్మం వేసుకున్నాడు, బొట్లన్నీ పెట్టుకున్నాడు, రుద్రాక్షలు వేసుకున్నాడు, అదృష్టిలో పట్టుకొని తిరుగుతున్నందుకు శ్రీనివాస్కి విలువ. ఒకటే మాట, శ్రీనివాస్ అవన్నీ లేకుండా ఒక మాట అని 2 నిమిషాలు నిలబడమనండి రోడ్డు మీద. శ్రీనివాస్ పక్కన ఉన్న కుక్కనే చంపకపోతే నన్ను అడిగాడు, కుక్కనే మనిషి దాకా అవసరం లేదు. అంటే స్వామి ఇక్కడ మీరు ఇలా అంటే అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చెయ్యట్లేరు అని ఆయన ధైర్యం అదే కదా. కానీ అవన్నీ ఉన్నప్పటికైనా ఆయన ఫేక్ అని చెప్పేసి అందరికి డిక్లరేషన్ ఇవ్వలే కదా, డిక్లరేషన్ ఫేక్ అని చెప్పి శ్రీనివాస్ ఇవ్వాలి. నేను చెప్తున్నా శ్రీనివాస్తో డిక్లరేషన్, నేను ఇప్పుడు నా పోరాటం శ్రీనివాస్ నోటి ద్వారా చెప్పేంత వరకు నేను వేసుకున్నా అని చెప్పినప్పుడు అప్పుడు శివరుద్ర సాధువుకి తలలేస్తుంది. ఇప్పుడు నేను అంతా శ్రీనివాస్ని నెగిటివ్ కార్నర్ చేస్తూ 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 భగవంతుడి దయ వల్ల ఇక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పుడు శ్రీనివాస్ అంతలో శ్రీనివాస్ జస్టిస్. నేను మాట్లాడిందంటే ఇప్పుడు గ్రంథ పురాణాలు, గ్రంథంలో ఇలా ఉంటుంది, పురాణంలో ఇలా ఉంటుంది, శాస్త్రంలో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. పరమాత్ముడు చూడండి, ఆ రాధిక అనే అమ్మాయిని కరెక్ట్ టైంకి నాకు పరిచయం చేయించాడు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి వచ్చేసింది, ఆమె చేసింది. నెత్తి మీద ఒక పెద్ద రాయి పడ్డది. తర్వాత అదే రోజు రాత్రికి పెళ్ళయింది, 2వ రాయి పడ్డది. అసలు అక్కడ భయమే లేదు. అక్కడ ఈ అమ్మాయికి బుద్ధి లేకుండా ఈ అమ్మాయిది మీరు అన్నట్టుగా భయం అనేది ఎందుకు లేదనంటే ఆయన మనుషుల మధ్యలో లేడు కదమ్మా. నీకు అర్థమైందా? దూరం ఉన్నప్పుడు మన మాటలు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి సమాధానం ఇవ్వాలి. ఈ ఎల్లూరి శ్రీనివాస్ ఏం చేయాలంటే ఈ ఇద్దరు అమ్మాయిల కుటుంబంలోకి వచ్చి మాట్లాడి గెలిస్తేనే ఆయనకు విలువ. మళ్ళీ ఇంకొక అమ్మాయిని 15 లక్షల విషయంలో ఏదో యోని పూజ చేశాడు అంటున్నాడు. ఇప్పుడు యోని పూజ చేయాల్సినది అనేది లేదు సందర్భం. దాని లెక్కల పద్ధతులు వేరు, దాని అధికార స్థితిగతులు వేరు. వీడికి ఏమి రావు, వీడో యోని పెట్టుకొని తిరుగుతున్నాడు, అది అర్థం లేని యోని. 2024లో వెళ్ళేసేసి పూజ పురస్కారాల పేరిట నాకు శివుడు కనబడ్డాడు అని చెప్పేసి వీడు పెట్టిన సర్టిఫికేట్ ఫేక్. అది ఎలా ఫేక్ అని నేను చెప్పగలుగుతాంటమ్మా. డాక్టర్కి యాజ్ నో పర్మిషన్, ఒక దేవుడు కలలో కనబడిన ఆ లింగాన్ని ఇచ్చేయమన్నాడు అని చెప్తే డాక్టర్ దాన్ని సర్జరీ చేసే అథారిటీ లేదు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసాడు ఆ రిపోర్ట్ లో, నాకు శివుడు చెప్పిండు నైట్ కళ్ళల్లో పడి అన్నాడు కదా. మనం ఆ డాక్టర్ని అరెస్ట్ చేయవచ్చు. నేను నిన్న ఫోన్ చేసి రిసీవ్ చేయలే డాక్టర్ను. ఆ డాక్టర్ ద్వారా ఒక క్లిప్ వదిలిపిద్దామని వెయిటింగ్ లో ఉన్నా. మనం కూడా శివుడు చెప్పాడు నిన్ను భంస్నం చేయమని. చాలా మంది ఓ కోపంలో ఉన్నారు ఇప్పుడు. సీన్ గా ఎక్కడి నుంచి వచ్చారు సీన్ గా అని. నేను మొన్నటి దాకా ఎల్లూరి శ్రీనివాస్ అనే అన్నాను, కానీ మొన్నటి నుంచి శ్రీనివాస్ మీద పిచ్చి కంపరం వస్తున్నది. ఎందుకంటే శోభనం అని, పెళ్లి అని, మమ్మల్ని ఎవరేం చేస్తారో చూసుకుంటా అని ఈ వికృత చేష్టలు చేసిండు. నిన్న నుంచి చూడండి వీడియోలు ఏమి, నిన్న నుంచి వీడియోలు ఎందుకు లేవనంటే ఆయనకి అన్ని జంక్షన్లు జామ్ అయిపోయినాయి. ఇక ఒక్క ఓడ వదిలితే ఈడ దగ్గర దగ్గర మనం లక్షల మంది ఎగబడుతున్నాం. ఇప్పుడు ఆడ ఒక వీడియో వదులుతున్నాడు 5 నిమిషాలు 10 నిమిషాలు, ప్రూఫ్స్ లేవు, అది లేవాలి. ఈడ ఎన్ని వస్తున్నాయి అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తున్నాయి. ఆఖరికి విచిత్రంగా పెడుతున్నారు శ్రీనివాసుని ఫోటోలు పెట్టి కిందికి చెప్పుల దండలు వేసి ఇవన్నీ వేసి. ఇప్పుడు విమర్శలు శివరుద్ర సాధువు చేయట్లేడు, విమర్శలు మానవ ధర్మం ఉన్న ప్రతి ఆడపిల్లని చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే అమ్మ, ఇందాక మిత్రుడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు
ఘంటసాల గారి మనోరాలు ఫోన్ చేసింది నాకు. ఘంటసాల మీకు తెలుసా? నాకు తెలిసి ఈ జనరేషన్ లో కొంతమందికి ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఐడియా, మిగతా వాళ్ళకు ఉండదు. ఘంటసాల అనగానే ఆ భగవద్గీత ఒకటే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన అదొకటే వాడిండు, బాగా ఫేమస్ అయింది కదా. వాళ్ళ మనోరాలు ఫోన్ చేసి ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఆడపిల్లల గురించి మీ పోరాటం ఎంత నిజమే అంటే, ఎక్కడో ఘంటసాల మనకు ఫోన్ చేస్తుందన్న సంగతి మనకు తెలియదు. అంటే సెన్స్ ఇంకా బతుకుంది సమాజంలో అంటున్నాను. ఆడపిల్ల తప్పు చేసిందని ముమ్మాటికి ఆడవాళ్ళకి తెలుసు. ఒక ఆడపిల్ల అమ్మ బయటకు వచ్చి నేను ఇదే అని చెప్పదు. కొంతమంది వచ్చి చెప్తారు, అది వేరు. ఇప్పుడు ఇంకొక ఇష్యూ అవుతుంది చూడండి. ఒక తల్లిదండ్రులు బయట కూర్చోబెట్టారు చైర్ మీద ఈ రోజు పొద్దున, వాళ్ళది ఎట్లా చూసారా? ఇట్ ఇస్ ఓపెన్ డిస్కషన్. అది సంవత్సరం నుంచి నడుస్తుందా? అది దాని అంటే హై పీరియడ్ డిస్కషన్. అంటే వాళ్ళు ఏమైనా కానీ ఎవరు వస్తారు అనేది. కానీ చిన్న చిన్న కుటుంబాలు, కొంచెం గౌరవంగా ఉండే కొన్ని కుటుంబాలలో ఏముంటదంటే అమ్మా, కొన్ని రిస్ట్రిక్షన్స్ దాటలేరు. వాడు అమ్మకు ఆరోగ్యం బాగుండదు, నాన్న పరిస్థితులు ఉంటాయి. సమాజంలో నలుగురు వచ్చి 4 విధాలు అంటే అవమానంతో చనిపోయే కుటుంబాలు ఎన్ని లేవమ్మా? వందల్లో ఉన్నాయి కదా. కాబట్టి ఎల్లూరి శ్రీనివాస్కి లేదు ఈ సిగ్గు, శరము, మానవత్వము, ఈ మర్యాద, ఇవి ఏవి లేవు. అందుకనే ఆయన గారికి అంగానికి ఈ ఊర్లో చెట్టుకు కట్టేసి ఆ వాత పెట్టారు. ఆ వాత పెట్టిన రిపోర్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి వికృత చేష్టలు చేస్తే పట్టుకొని ఊర్లో చింతపండు. అంత ముందుకు ఈయనకి ఎప్పుడు జరిగింది? 2-3 years క్రితం జరిగింది. అది 2-3 years క్రితం జరిగినాక ఆ అంగంకి ఎక్కడైతే వాళ్ళు ఆ వేడి సలాకు పెట్టారో, పెట్టిన తర్వాత అదంతా సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిన తర్వాత వైద్యులు ఏం చేశారంటమ్మా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఈయనకి టెస్టికల్స్ లో నుంచి కిడ్నీల వరకు ఎఫెక్ట్ వస్తుందని చెప్పిన తర్వాత దాన్ని తీపిచ్చేశారు. అప్పుడు దాన్ని సగం వరకే భాగం ఎక్కడ వరకు ఇన్ఫెక్ట్ అయిందో అక్కడ వరకే తీశారు. తీసిన తర్వాత ఈ మహానుభావుడు ఇంకొకటి ఇంటర్నేషనల్ కి తెచ్చేశాడు. దానికి తీసుకెళ్లి అప్పుడు దాన్ని షేప్ చేపించుకున్నాడు యోని లాగా. ఆ రిపోర్ట్ ఉంది కదా, వాళ్ళు వేసారు కదా TV5 అంత క్లియర్ గా విత్ డాక్యుమెంట్. వాళ్ళు వేసింది కూడా అదే వీడియో, ఇలా జరిగింది అని అంత క్లియర్ గా ఉంది. ఇప్పుడు 2024 చేసుకున్నదేమో నీకు సర్జరీ, ఇంప్లాంటేషన్, మేల్ టు ఫీమేల్. నీకు అంతకు ముందుకే ఊర్లో మర్యాద జరిగింది కదా. మరి ఎవడన్నా పురుషుడు పోతాడా తల్లెలాగా? మీరు గమనించండి. ఈ రోజుల్లో ఎంతమంది ఆడవాళ్ళ మీద ఎలా చెప్పొచ్చు అంటే, చెట్టుకు చీర కట్టినా కూడా పరిగెత్తే మునగాళ్ళు మొగోళ్ళు ఉన్నారు ఇక్కడ కదా. అలాంటిది ఈ శ్రీనివాస్ అలా మార్చుకున్నాడంటే ఎలా నమ్ముతాం మనం? కామం ఉన్నాడు శ్రీనివాసు, కామం ఉన్నది అని అన్నప్పుడు ఆ కామానికి ఒక అర్థాన్ని పురుషుడి ద్వారా ఉండే విధంగానే పోవచ్చు. పోకుండా మార్పిడి చేసుకోవడానికి ఏంటంటే ఆయన సొంత లాభం ఉన్నదని అర్థం అమ్మా. హిడెడ్ ప్రాస్టిట్యూషన్ ఆ విషయం కూడా ఇప్పుడు నేను కూడా RTV లో వాళ్ళు చెప్తాను. ఎందుకంటే నేను చూడలేను కాబట్టి చెప్పాను. మీరు షామీర్పేట అది ఇది అన్నారంటే, కొంతమంది ఆయన గారికి ఏదో రిసార్ట్లో నెత్తి మీద గుడ్డు కొట్టి విచలవిడితనం చేసినామన్న వీడియో కూడా మా దగ్గర ఉంది అని చెప్పారు కదా. నిన్న నైట్ ఇంకో వీడియో ఏందో వచ్చింది, కృష్ణానగర్లో దొంగతనం చేశాడు, ఆ దొంగతనం చేసినప్పుడు పట్టుకున్నారన్న వీడియో కూడా వచ్చింది. ఇన్ని వీడియోలు అనేది నిజం కాకుండా ఉండదు కదమ్మా. ఇప్పుడు నా ఉద్దేశం వల్ల శ్రీనివాస్కి మళ్ళోసారి చెప్పింది ఏంటంటే, శ్రీనివాసు సాధు రూపంతో ముందుకు పోవడానికి నేను అర్హత ఇయ్యాను. నువ్వు మిగతా జీన్స్ టీ-షర్ట్ వేసుకుంటే ఇప్పటివరకు పోలీస్ అధికారులు ఊకునే వాళ్ళ, సమాజం ఊకునే వాళ్ళ, ఎవరు వర్షిని పోయేదా? అసలు పోకపోయేది. అసలైన గురువు రాజేష్ నాథ్నే వదిలిపెట్టింది. ఆయన రియల్ అఘోరా. రియల్ అఘోరా అని ఒక అఖాడాకి ఉప ముఖ్యమంత్రి ఆయననే వదిలిపెట్టి నువ్వు వచ్చినావనంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు అర్థం అయిపోయింది. శ్రీనివాస్ ని గైడ్ చేస్తుంది ఆవిడ, ఏదైనా సనాతన ధర్మం అను అని, సనాతన ధర్మం అను అని చెప్పి చెప్తుంటే ఆయన సనాతన ధర్మం కోసమేమో అంటున్నాడు. ఆయన ఈయనకి ఏమి రాదు, తోడు దొంగలే. శ్రీనివాస్ ట్రాప్ లో ఉన్నాడు, ఆ అమ్మాయిని ఈయన ట్రాప్ చేసిండు అని చెప్పేసి తెలివిగా చెప్తున్నారు. కానీ చాలా తెలివైన విషయం ఇంకోటి ఏంటంటే, పెద్ద 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 బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే, వర్షిని శ్రీనివాసు నమ్మాడు మొదట. కానీ ఇప్పుడు శ్రీనివాసు నమ్మడం చేయడం అనేదానికంటే ముఖ్యం తాళి ఒకటి కట్టేసిండు అంతే. కానీ వర్షిని ఆ తాళి తీసేయడం ఎంతసేపు గుర్తుపెట్టుకోండి. కానీ మన హిందూ ధర్మంలో గానీ మన సంస్కృతి ప్రకారం తాళి అనేది చాలా గొప్ప విషయం కదా స్వామి. అంటే ఇప్పుడు తాళి కట్టడం అనేది గొప్ప విషయం. శ్రీనివాసు తాళి కట్టిండు. శ్రీనివాస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కట్టించారు కదమ్మా తాళి. ఈయన ధైర్యం చేశాడు కాబట్టి శ్రీనివాస్ పెళ్లి చెల్లదు. శ్రీనివాస్ పెళ్లి మీరు అన్నట్టు ఆయన పెళ్ళే కాదు అది. ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా దాన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కదా, అది మన కేసు ఫైల్ చేశారు. ఆయన కేసు నడవదు. ఆయన మొగాడు కాదు అని, ఆడది అని కాదు కేసు నడిచేది. దేనికంటమ్మా, ఒక తల్లిదండ్రులకి పురుషాంగం ఉండి దాని నుంచి పిల్లలకంటే వంశాభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు విడాకులు, ఆ పెళ్లి చెల్లదని చెప్పే రైట్స్ మన దగ్గర ఉన్నాయి మన లాలో.
అలాంటిది ఇప్పుడు శ్రీనివాస్ కూడా ఒక విధంగా బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకొని ఆయన వచ్చేసి జెండర్ చేంజెస్ ఏదైతే చేపించుకున్నాడో ఆయన పురుషుడైనా కూడా స్త్రీతత్వానికి పనిచేయడు. అంటే స్వామి ఇక్కడ ఒక డౌట్ అందరికి ఉన్న క్వశ్చన్, ఇది ఆన్సర్ కావాలి. ఇప్పుడు శ్రీనివాస్ మగ అనుకోవాలా, ఆడ అనుకోవాలా, లేదంటే ట్రాన్స్జెండర్ అనుకోవాలి, ఏదనుకోవాలి ఇక్కడ? ఇప్పుడు శ్రీనివాస్ ఏంటంటే అమ్మా ఆయన మొగనే, ట్రాన్స్జెండర్ కాదు. ట్రాన్స్జెండర్ కాదు, ఆడ కాదు, మగ. అయితే శ్రీనివాస్కు మళ్ళీ క్లారిటీ ఇస్తాము. ఒక చెట్టు మొదలు వరకు మాత్రమే నరికేసాము, కింద వేర్లు నరకలేదు. ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ మొగోడు కదా, అందుకే ఆడవాళ్ళు ఎంబడి పడుతున్నాడు. సింపుల్ లాంగ్వేజ్. సిమెన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఆయనకి, అందుకే టెస్ట్ ట్యూబ్ పోతున్నారు అంటున్నాడు. పైసలు పడేస్తే ఈ రోజులు ఎన్నో వస్తున్నాయి. ఆ అమ్మాయి అసలు శ్రీవర్షి చాలా క్లియర్, పెళ్లి లైవ్ లోనే చెప్పేస్తుంది, మేము ఇలా 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 పిల్లలంగా అంటామంటే. అరే వీళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు, మేము అన్ని మాట్లాడేసుకున్నాం అంటే. పిల్లల్ని కంట అంటుంది కదా తల్లి. అవునవును స్వామి. పిల్లల్ని కనడం అనేది 9 నెలల ప్రక్రియ అమ్మ. ఒకసారి తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ 18 నెలల వరకు ఆమె మళ్ళీ నార్మల్ మనిషి కాదు. ఎందుకంటే డెలివరీ కానీ 9 months, మళ్ళీ నార్మల్ మనిషి కానీ 9 months, 18 months కదా. బాగా గమనించాలి మాట, వర్షినికి చెప్తున్నాను. మంచి ప్రశాంతంగా ఇప్పుడు కూర్చొని అది టిన్స్ తాగుతారు, బీర్లు అవి వేరే కొంచెం తాగి కొంచెం హైబ్రిడ్ ఫుడ్ తింటున్నారు, బర్గర్లు ఇంకేవి తిని బిర్యానీలు తింటున్నారు కదా. తల్లి కాగలదా? తల్లి కాగలదా? తల్లి నిజంగా కావాలి అంటే ఇల్లు కావాలి ఫస్ట్. ఇల్లు బాగా కావాలంటే సంస్కారం కావాలి ఫస్ట్. సంస్కారం ఉన్న వాళ్ళకి పరమాత్ముడు కుటుంబాభివృద్ధి ఇస్తాడు. వాస్తవంగా ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాస్కి వర్షనికి ఇద్దరికి చెప్పేది ఏంటంటే, రోడ్డు పైన అడుక్కునే వాళ్ళని చూస్తాం కదా మనం బాగా, వాళ్ళు కూడా బిడ్డని గుడిలో పెట్టుకొని అడుక్కుంటుంటారు. మళ్ళీ వాళ్ళు తినే సమయానికి దేనికో ఒక దగ్గరికి పోయి ఒక చిన్నది గుడిసె లాంటిది ఉంటుంది, దాంట్లో కూర్చొని ఒక హక్కులా ఫీల్ అయ్యి తినడమో చేయడమో ఇంకేదో చేస్తుంటారు కదా. మోస్తుంది మళ్ళీ ఈమె మోసే అంత ఆలోచనలో ఉందా? కేవలం తినడానికి, తిరగడానికి, తాగడానికి ఆలోచించే ఈ వ్యక్తి గర్వాన్ని మోయగలదా అమ్మ? గర్వాన్ని మోసే అంత ఉన్నదా? ఆ తల్లి ఆమెను కన్నా ఆ తల్లి ఎంత బాధపడుతుంది? ఇవన్నిటికీ వర్షిని ఎట్టి పరిస్థితుల్లో గర్భవతి కాదు, ఆవిడకి అంత సీన్ లేదు, అది కుదరదు. శ్రీనివాస్ వల్ల కూడా అసలే కాదు. శ్రీనివాస్ వల్ల ఇప్పటికీ పరమశివుడికి జరిగిన అపవాద చాలు, ఇంకా ఆయన రక్తం వల్ల అపవాద జరగడానికి రాదు. నాకు కూడా 5 మంది పిల్లలు ఉన్నారు, ఆయనకి కనాలి, నేను ఆల్రెడీ కనేసిన. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా సీన్ గానికి ఉన్నది. ఇంకొకటి స్వామి, అక్కడ ఏదైతే పెళ్లి వాళ్ళ జరుగుతుందో వెనకాల చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా స్వామి. సరే అది నాట్ అయినప్పటికైనాను ఇప్పుడు ఒక స్వామీజీ గాని ఒక అఘోరి గాని ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వీడు నిజమా అబద్ధమా అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోద్ది కదా. అంటే వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటారు? ఉండదు. ఇప్పుడు నిజమైన సాధువులు గుర్తిస్తారు. ఇలాంటి ఏంటంటే కొంచెం సాధువులు ఇప్పుడు నిజమైన సాధువు కాదా అని చెప్పేసి ఈయననే నిజమైన సాధువు అనుకుని అక్కడ కొంతమంది తిరుగుతున్నారు కదా. ఈ సాధు సంతులలో కొంతమంది ఏముంటారంటే డబ్బుడు గమ్ముడు అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు పక్కనున్న వాళ్ళు స్వాములు కాదు అని నేను ఎందుకంటా అంటే అమ్మ, వాళ్ళు నిజమైన స్వాములు ఉండవచ్చు, కానీ నిజమైన సమస్యను కనిపెట్టని వాళ్ళు నిజమైన స్వాములు ఎలా అవుతారు? పేరెంట్స్ అనుమతి ఉందా లేదా, మీ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు ఎందుకు ఇలా రావడం జరిగింది, నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ విధంగా జరిగింది, నువ్వు ఎటు అర్థం కాకుంటున్నావు, శరీరం ఏమో మగవాడిలాగా, మాటనేమో మగవాడిలాగా ఉంది, ఈ రూపం ఇట్లా ఉంది, ఇవన్నీ చూడడానికి ఆర్టిఫిషియల్గా కనబడుతున్నాయి, రియల్గా కనబడతలేవు అని. ఆడవాళ్ళ జుట్టు చూడండి, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చుక్కుపట్టదు, అంటే చూస్తూ ఉంటారు. మగవాళ్ళది అలా ఉండదు చూడండి, ఖచ్చితంగా జుట్టు వచ్చేస్తుంది. మీరు చాలా తక్కువ శాతం ఆడవాళ్ళదే జుట్టు జడగడుతుందమ్మా, అందరిది కట్టదు. అలాంటిది ఇప్పుడు సీనాన్న ఏం చేసిండు, నెత్తికి అది చేపించుకున్నాడు, బాగుందా, అలా చేయించుకున్నాడు కాబట్టి ఇవన్నీ 2 months లో వచ్చింది. అంత ముందుకు ఇక్కడ తిరుగుతున్నప్పుడు ముత్యాలమ్మ గుడి దగ్గర ఇంతే ఉండే. కాబట్టి ఏంటంటే శ్రీనివాస్ది అంత ఆర్టిఫిషియల్ అని కనిపెట్టలేకుండా ఉన్నారు అని అనుకోకూడదు. వాళ్ళకి స్వార్థం. అక్కడ ఒక అతను 500 తీసి చింపేసి వేస్తున్నాడు పైసలు. అఘోరాల దగ్గర డబ్బులు ఎక్కడి మరి ఇవన్నీ కనిపెట్టలేదు. కాదు, అక్కడ పక్కన ఉన్నవాడు ఒక నల్ల షర్ట్ ఉన్న అఘోరి, ఒక అఘోరా బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతను ఇద్దరి మధ్యలో నుంచి డబ్బులు తీసి అందులో వేస్తున్నాడు ఇట్లా 500. శ్రీనివాస్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న దగ్గర డబ్బులు ఎక్కడి అమ్మా, కట్ ఆఫ్ 500 నోట్లు. కాబట్టి ఏంటంటే ఈ ప్రీ ప్లాన్డ్ డిస్కషన్ వెడ్డింగ్ అనేది కాదు అది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన మర్యాద నిన్న నైట్ ఇచ్చేసాం మేము. కాబట్టి ఏంటంటే శ్రీనివాస్ ఉజ్జయిని పెద్ద 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 జ్యోతిర్లింగాలలో లైవ్ పెట్టి చేపించుకుంటా అన్నాడుగా, అర్ధరాత్రి పెళ్లి చేసుకుని వీడియో వదిలిన మరి
అసలు ఈ అమ్మాయి ఫస్ట్ వైఫ్ గురించి మాట్లాడాలంటే అమ్మాయి ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ రోజు అమ్మాయి మార్నింగ్ ఎప్పుడైతే వచ్చిందో నైటే తిను పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే నేను వదిలినా కదా తాళి లేదు కదా అని, అమ్మాయికి గ్యారంటీ తాళి లేదు అని అన్నాక ఈయన గారు మళ్ళీ బయలుదేరారు. కాబట్టి అంటే ఆయన శ్రీనివాస్కి చెల్లదమ్మా. ఇంకొకటి స్వామి, ఇక్కడ వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది. అండ్ చాలా వరకు జనాలు కూడా ఏమనుకుంటున్నారంటే ఇది ఫేక్, ఎందుకంటే ఆమె ఎందుకు క్లియర్ డీటెయిల్ గా ఎవిడెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకు మీడియా ముందు సరిగా మాట్లాడట్లేదని. ఇది మీడియా వాళ్ళే అనుకోవడం కాదు, బయట జనాలు కూడా అదే క్లియర్ ప్రూఫ్ లేదు ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. స్వామి మీరు ఏం చెప్తారు దీనికి? చాలా మంచి ఆలోచన. మీడియా వాళ్ళు ఇది ఫేక్ అని అనుకుంటే న్యాయం కాదు. లేదు, జనాలు అనుకుంటున్నారు, మీడియా వాళ్ళు జనాలు అనుకున్నట్టుగా ఇంతవరకు డాక్యుమెంట్ లేదు, నీతో అనుకుంటే సరిపోదు. తెలంగాణ ఉమెన్ కమిషనర్ అంటే ఈ ఉమెన్స్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందమ్మా, ఆ అధికారి దగ్గర డాక్యుమెంట్స్ అయిపోయి స్టాంప్ వేసి సిగ్నేచర్ ఇచ్చారు. వాళ్ళైతే పిచ్చోళ్ళు కాదు కదా ఈ అమ్మాయి ఫేక్ అయితే తీసుకోవడానికి. ఆధార్లు ఎవ్రీడే అంటే డాక్యుమెంట్స్ అన్ని కావాలి, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తేనే ఎంక్వైరీ తీసుకుంటారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది కూడా మేడం గారి దగ్గరికి వెళ్ళి స్టాంప్ వేయించుకొని ఆ కంప్లైంట్ అన్ని ఇచ్చిన తర్వాత కిందకు వచ్చాము. అలా సులభంగా అయితే ఆ మేడం స్వీకరించదు కదా, ఆడవాళ్ళు అన్ని చెప్పరు బయటికి. ఇప్పుడు ఫేక్ అని చెప్పి ప్రజలు అందరూ అనుకోవడం కూడా నాకు ముఖ్యమే. ఎందుకంటే ఫేక్ అని అనుకున్న తర్వాత రుజువైంది అనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎక్కడ డాక్యుమెంట్. ప్రాపర్ డాక్యుమెంట్ వచ్చేసి కరీంనగర్ ఎస్పీకి తెలంగాణ కమిషనర్ నుంచి వెళ్ళింది, ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అన్ని ఎంక్వైరీ అంత ప్రభుత్వం చేస్తుంది. ఈ అమ్మాయి అన్ని చూపించట్లేదు చేయించట్లేదు అంటే ఈ అమ్మాయి విచ్చలవిడిగా తెగించి ఆ వర్షిని లాగా నేను అన్ని చేస్తా అని చెప్పడానికి కొన్ని సెన్సిటివ్ టాక్స్ ఉంటాయి. మొదట మీకు చెప్పింది కూడా అదే, ఇందాక చెప్పిన వాడు ఏంటంటే ఆడవాళ్ళు అంతా ఓపెన్ గా వచ్చి చెప్పాలనేది లేదు, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేసింది. ఇప్పుడు మీడియా వాళ్ళకి షో చేయండి అంటే మీ అతి ఉత్సాహానికి ఆవిడ జీవితాన్ని బలి చేసుకోదు. ఆ అమ్మాయికి ఏమన్నా అయిపోయింది చేసింది అని అంటే మీడియా వచ్చి అడుగుతుందా? మీడియా వాళ్ళే మేము వచ్చేసి అప్పుడు ఏమంటాం న్యూస్ కోసం పోతాం కదా. ఆ అమ్మాయికి ఏ కూడదని చెప్పింది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ న్యాయస్థానం ప్రకారంగానే మాట్లాడుతాం. ఇప్పుడు రేపటి రోజు ఏదైనా ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, రేపటి రోజు ఏదైనా అరెస్ట్ వారెంట్ రిపోర్ట్ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా సస్పెన్షన్ రిపోర్ట్ వచ్చింది అని అంటే అమ్మా విత్ లీగల్ ప్రూఫ్ వస్తుంది కదా. ఆ సస్పెన్షన్ రిపోర్ట్ ఈమె చెవులో చెప్పరు కదా వాళ్ళు పిలిచి. ఇప్పుడు నన్ను పిలుస్తారు, ఏమయ్యా సాధువు నువ్వు వచ్చావు పెద్ద మాట్లాడడానికి అని ఆజాద్ గారిని పిలుస్తారు, ఏమయ్యా నువ్వు వచ్చావు పెద్ద అది ఇలా మా సమయాన్ని వృధా చేసి ప్రెస్లు అన్నావు అదన్నా ఇదన్నా అడుగుతారు కదా. ఇవన్నీ డాక్యుమెంట్ లేనిదే ఒక సాధువు నేను పోతానమ్మా. ఆజాద్ గారు కూడా ఏం లేనిది ఒక లాయర్ ఇస్తాడు. అక్కడ లాయర్ త్రూయే పోయినాం కదా. సరే నేను ఆ అమ్మాయిని నేను దింపాను రంగంలోకి అని అంటే నా స్వార్థంగా నేను వేయాలి లెటర్. కానీ అంత మీడియా వాళ్ళని పిలిపించేసి ఒక అడ్వకేట్ అందులో సుప్రీంకోర్టు ఒక ప్రాముఖ్యత ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు వేసారు? అందులో కొన్ని ఉంటాయి. ఆయన గారు కూడా చెప్పారు కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఎంక్వైరీ ప్రకారంగానే చెప్పాలి, ఆ విధంగా చెప్పొద్దు అన్నారు. అప్పటికీ నేను ఆ అమ్మాయి అనుమతి లేకుండా 3 ఫోటోలు వేసిన ఛానల్లో, అన్ని ఛానల్లో టెలికాస్ట్ చేశాను. 3 ఫోటోస్ వేయించాను నేను. ఆడియో కూడా నేను వేయించింది, అమ్మాయి ఏనన్నది. ఇంకా కొన్ని వల్గర్గా పోయిన ఫొటోస్ అవి కూడా కొన్ని అవి ఉన్నాయని అంటే కూడా అవన్నీ అవసరం లేదు, ఏం అవసరం ఉన్నాయి అవి ఇవ్వండి అని చెప్పాము. మీడియాకి అన్ని షో చేయాల్సింది గవర్నమెంట్ అమ్మా, మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు. ఇంకొకటి స్వామి, ఇప్పుడు ఆవిడతో మీరు ఆల్రెడీ మాట్లాడారు, తెలుసుకున్నారు ఏం జరిగింది శ్రీనివాస్ మధ్యలో రాధిక మధ్యలో అని చెప్పేసి. ముఖ్యంగా అసలు ఈమె ఒక అడ్వకేట్ హోదాలో ఉన్న ఆవిడ ఎలా ఈ శ్రీనివాస్ తో పెళ్లి కూడా జరిగింది, ఇవన్నీ ఎలా జరిగాయి అసలు? అంటే ఆవిడ ఎలా నమ్మింది అసలు? అంటే ఒక అడ్వకేట్ కదా. శ్రీనివాస్కి ఎంత పెద్ద స్టోరీ అవసరం లేదు. ఇప్పుడు చరిత్ర ఇతిహాస పురాణాల గురించి ఎక్కడ పోకూడదు. ఇప్పుడున్న భాగ్యనగరంలో పురాణ పూలు ఉందా? మీరు పురాణ పూలు చూసారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు పురాణ పూలు ఏంటంటే అమ్మ హైదరాబాద్లో పాత వంతెన, మూసీ నది అంటాం కదా మనం, దాని మీద ఉన్న వంతెన కట్టింది ఎవరు మీకు తెలుసా? భాగ్మతి కోసం అని చెప్పేసి ఒక ప్రేమికుడు కట్టాడు. ఆ భాగ్మతి వచ్చి యువతల సైడ్ సంతలో ఉండేదట. సంతలో ఏదో అమ్ముకోవడం చేయడం, లైక్ మన మోనాలిసా లాగా. ఆయన గారు రాజు. ఆ రాజు గుర్రం మీద వచ్చి ఈమెను చూసి ఆవిడని దాటడానికి పోయి చూడడానికి అది లేక ఆ గుర్రం అక్కడ పెట్టి అందులో ఈత కొట్టేసి ఆ మూసి నదిలో నుంచి నడిచిపోయి ఆవిడని అన్ని చూసి మాట్లాడి వచ్చిన ఆ గుర్తుకి ఆయన ఏం చేస్తాడు, ఈమెను చూడడానికి వంతెన నిర్మించాడు. మరి రాజుకి ఏం పోయే కాలం అని వంతెన నిర్మించుకొని అక్కడ ఉన్న ఎవరో ఒక నార్మల్ సాదా సీదా మనిషిని చూడడానికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది రికార్డెడే, నేను మీకు ఓపెన్ చెప్తున్నాను. అంటే ఇక్కడ వాళ్ళిద్దరు స్త్రీ పురుషుడు కాబట్టి ప్రేమ నడిచేది. ఇక్కడ శ్రీనివాస్ పురుషుడే కదా, మాటల్లో దాంట్లో నీకు తోడు ఉంటా అని చెప్తే ఏ స్త్రీ కూడా కేవలం శారీరక సంబంధం కోసం మాట్లాడదు. ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తలేరమ్మా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి. నాకు మాట్లాడే వాళ్ళు లేరని, ఫ్రీడమ్ లేదని, నాతో తోడు లేరు అని చెప్పి ఎంతమంది చెప్పట్లేదు? ఈజ్ దేర్?
హిప్నటిజం, సైకియాట్రిక్ కౌన్సిలింగ్స్ ఉన్నాయా లేవా, ఉమెన్ కౌన్సిలింగ్, పోలీస్ కౌన్సిలింగ్, తర్వాత ఎన్నెన్నో కౌన్సిలింగ్ ఉన్నాయా లేవా. ఇన్ని కౌన్సిలింగ్లలో వచ్చే వర్డ్ ఏంటంటే నాకు విలువ లేదు, నాతో మాట్లాడరు, నాకు గౌరవం ఇయ్యరు, నా ఒంటరితనం ఎక్కువైపోయింది, నేను అందుకే ఇలా అన్నప్పుడు ఈ కౌన్సిలింగ్ అన్నీ అర్థాలు అవే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి అదే చెప్పింది కదా, మరి ఆ అమ్మాయి గత జీవితంలో ఓడిపోయింది, అందుకని ఈయన గారు వచ్చి ఓదార్పు యాత్ర చేశాడు. ఆ ఓదార్పు యాత్ర కాస్త ఇక నేను మరి గ్యారంటీ ఏంది అంటే ఈయనకి తాళి కట్టే అలవాటు కాబట్టి అది వేడలో చేసిండు. ఇంకొకటి స్వామి నాకు అర్థం కాలేదు, ఐ లవ్ యూ చెప్పడం, ఐ మిస్ యూ చెప్పడం నాకు ఊత పదం ఉంటుందా? అది ఊత అబద్ధాలు అంటే ఆయన తెలివి అదంతా. ఆయన దగ్గర ఇంకా తాళి డబ్బాలో ఉన్నాయంట, ఇంకెవరెవరు చేస్తాడు. ఆ అమ్మాయి చెప్పింది కదా, వీడియో కొంచెం క్లియారిటీగా చూడండి, చాలా వీడియోస్ వచ్చాయి. ఇది మైండ్ లో ఊత పదం ఐ లవ్ యూ ఉంటుందా? ఊత పదం అనేది సాధు సంతులకి ఉండనే ఉండదు. అమ్మ అని అంటారు, అవతల వ్యక్తితో మాట్లాడుతున్న గౌరవప్రదం. ఈయన ఐ లవ్ యూ అని చెప్పి ఏమంటారు లవ్ సింబల్స్ కూడా వదిలిన వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే గూడుపుటానంతో జరిగింది కాబట్టి ఆ అమ్మాయిది అయితే నేను పొరపాటు లేదని చెప్తా 1000%. ఎందుకంటే ఏ స్త్రీ కూడా బయటికి రాదు, చేసేసాడు మొత్తం అమ్మాయిని నమ్మించేసాడు, అలా నమ్మించేశారు. అది విషయం. ముగింపు ఇవ్వండి, సమయం దాటింది. ఓకే స్వామి, ఈ విషయం పక్కన పెడితే మీరు వాళ్ళ పేరెంట్స్ ని, శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ ని కూడా మీరు కలవడం జరిగింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు స్వామి అంటే మీతో మాట్లాడారు కదా పర్సనల్ గా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ కూతుర్ని ఇప్పుడు వాళ్ళు స్వీకరించడానికి రెడీగా ఉన్నారా, అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వడానికి, లేదంటే అసలు ఈ శ్రీవర్షిని అసలు ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ చాలా బ్లేమ్ అయిపోయింది, అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది, కానీ ఇప్పుడు అమ్మాయి జీవితం ఒక చక్కబెట్టాలి ఫ్యూచర్ లో అయినా అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు స్వామి? ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన కూడా ఏంటంటే అమ్మా, ఆ తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడి ఆ అమ్మాయికి మెంటల్ బ్యాలెన్సింగ్ లేదు అని చెప్పారు ఒక విషయం. రెండో విషయం ఏంటంటే అమ్మా, ఈ అమ్మాయి 2-3 సంవత్సరాల నుంచి క్షుద్ర విద్యలు నేర్చుకుందామని తిరుగుతుందంట. ఇప్పుడు నేను ఛానల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక అఘోరా రాజేష్నాథ్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఏమున్నది? బాగా గమనించాలి. శ్రీనివాస్ దగ్గరికి ఇప్పుడు వచ్చింది నేను సాధన అంటున్నారు, కానీ శ్రీనివాస్ నీళ్ళ తప్పు పట్టకూడదు. శ్రీనివాస్ కంటే ముందే ఆవిడ ఒక అఘోరా సాధువు దగ్గర ఉంది ఆమె. అంటే శ్రీనివాస్ ఎప్పుడు వచ్చిండు? 2007లో ట్రాన్స్ప్లాంటేషన్. ఈవిడ అంతకు ముందుకే 2 years నుంచి అక్కడ ఉందంట. అంటే ఇప్పుడు శ్రీనివాస్ ఈమె ఒళ్ళలో పడ్డా లేకపోతే శ్రీనివాస్ని ఈమెను ఒళ్ళలో వేసుకుందా? రెండు డిస్కషన్. అంటే 2-3 సంవత్సరాల క్రితం నుంచే ఈవిడ నేను ఆ సాధన కావాలి, ఈ సాధన కావాలని విత్ రికార్డెడ్. అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తున్నది, సాధన చేసి వచ్చేది స్వామి పోయేది అని అన్నారు కదా. శ్రీనివాస్ ఏమో ఇప్పుడు వచ్చిండు బయటికి. ఆ అమ్మాయి సాధన ఆల్రెడీ ఉండడం చేత పేరెంట్స్ అనేది ఏంటంటే, ఇక మా అమ్మాయి తప్పు చేసిందా, పొరపాటు చేసిందా, లేకపోతే మంచితనమా ఏదో మొత్తానికి అయితే మా అమ్మాయి మా దగ్గరికి వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చేతికి వచ్చిన బిడ్డ 30,000 ఫీజు కట్టారు, ఇంకా ఆ ఎడ్యుకేషన్ అక్కడ స్టాప్ అయింది. ఆ మంగళగిరిలో గొడవ అయిన తర్వాత మళ్ళీ వేరే ఛానల్లో డ్యూటీ ఇప్పించి నెలకు 15,000-20,000 జీతం అన్నా అప్పుడు వినలేరు. ఇన్ని డిస్కషన్స్ వచ్చినాక కూడా అమ్మాయి వెళ్ళిపోయింది అని అంటే ఫ్రీడమ్ కోరుకుంటుందని అర్థం. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు అనేది ఏంటంటే శ్రీనివాస్ నుంచి ఆ అమ్మాయిని విడుదల చేయించేసుకుంటే కొన్ని రోజులు ఆ అమ్మాయిని కొంచెం ఇంట్లోనే పెట్టుకొని కష్ట సుఖాలన్నీ మాట్లాడి మైండ్ డైవర్షన్ చేయాలి అంటుంది. అది ఇప్పట్లో అంత సులభంగా జరిగే పని కాదు. కొన్ని ఇలా ఉంటాయి. ఇక్కడ ఆలోచిస్తే అఘోరిగాడు వీడు శ్రీనివాస్ ది పక్కన పెడితే వాడిని మించిపోయిన ఆలోచనలు ఈమె దగ్గర ఉన్నాయి. అని మించిపోయిన ఆలోచనలు ఉన్నాయి. ఒక వేషం మాత్రం కట్టలే ఇంకా ఇప్పుడు కడుతుంది ఈమె కూడా కడుతుంది ఖచ్చితంగా. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు కడితే కూడా మనం నమ్మలేము. ఎందుకంటే ప్రూవ్ అయిపోయింది. సీన్ అన్న వేషం కట్టి అబద్ధమైండు, వర్షిన కట్టక ముందే అబద్ధమైంది. ఇంకొకటి లాస్ట్ ప్రశ్న, ఇంతగానం చేస్తున్నాడు కదా శ్రీనివాస్, వాళ్ళ పేరెంట్స్ కూడా శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా ఈయనకు సపోర్ట్ ఉన్నాడు అని చెప్పేసి మాకు గతంలో వచ్చిన వీడియోస్ బట్టి కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే కలిసి కుటుంబం అంతా కలిసి చేస్తున్నారు నాటకం. వాళ్ళు రైతు బిడ్డలు, చిన్న జీవితాలు, రేపో మాపో అన్న బతుకులు, ముసలోళ్ళు అయిపోయారు. నేను వాళ్ళ నాన్నని వాళ్ళని చూశాను కదా ఆ రోజు. ఆ ఇల్లు కూడా చాలా పాతది. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే అమ్మా, శ్రీనివాసు నుంచి ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఏదో ఒక సమస్య వీళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్ళు అలసి పోయారు. ఇక ఇప్పుడు వాళ్ళ కోరికల్లో ఏముండొచ్చు అంటే నాకు తెలిసి మరో జన్మ అంటూ ఉంటే ఆ ఊరు పేరు ఉంది, ఆ ఊర్లో పుట్టొద్దు. అలా అసలు వాళ్ళ మైండ్ సెట్టే కంప్లీట్ జీరో అయిపోయింది. ఒక వ్యక్తి ఎన్నిసార్లు మైండ్ డిస్టర్బ్ చేస్తాడమ్మా?
పోలీసు వాళ్ళు ఒకసారి వస్తారు, హౌస్ అరెస్ట్ ఒకసారి ఉంటారు, నీ ఊర్లో నిన్ను కొడతారు, వాతలు పెడతారు, నువ్వు ఈ లింగ మార్పిడి చేసుకుంటావు, అఘోరి అని దిగుతావు, మళ్ళీ వచ్చి మంగళగిరిలో కొడతారు, ఆ రాజేష్ నగర్ అఘోరి కొడతారు, మళ్ళీ శ్రీకాళహస్తి వచ్చి డీజిల్ పోసుకుంటావు, అక్కడ నుంచి వచ్చి కరీంనగర్కి వస్తే కరీంనగర్ 4 పోరలు కొట్టిరని చెప్పి వీడియో తీస్తావు, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో దగ్గర పోతే ఆడ 10 మంది కొట్టిరని చెప్తావు. ఇవన్నీ విని 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 ఆ తల్లిదండ్రులు ఎంత బేజారైపోయిండొచ్చు. ఇక అదృష్టం ఏంటంటే వాళ్ళకి పరమాత్ముడు ఇంకా ఆయుష్ గట్టిగా పెడుతూనే ఉన్నాడు. ఇదే చూడు, గత జన్మలో పాపాన్ని తల్లిదండ్రుల ముందే పిల్లలు చేస్తుంటే చూడాలి. కలియుగంలో ఉన్నది అది. అంత శాపగ్రస్తులు తల్లి. ఇప్పుడు ఎంత బాధ అవుతుంది అది. కాబట్టి ఏంటంటే ఎవరి కుటుంబంలో ఎవరి కడుపులో ఎలా పుట్టించాలనేది విధాతకి తెలిసిన రాత. రాత రాసేటప్పుడు కూడా చాలా తెలివిగా రాస్తారు వాళ్ళు. ఊరికి గీకేస్తారా? ఎవరు చెడు పని రాత రాస్తారు వాళ్ళు. శ్రీనివాస్కి బలంగా రాశారు. దాన్ని చెడపడం కాదు కదా, దాన్ని మనం జిరాక్స్ తీసుకున్నా కూడా పడదు, అది అంత పవర్ఫుల్ రాశారు. ఇంకొకటి స్వామి, ఇప్పుడు హిందూ ధర్మంలో కానీ ఎక్కడైనా కానీ ఈ పెళ్లి మీరు గూగుల్లో కొట్టి చూడండి అని చెప్పేసి కూడా అన్నాడు. మరి గూగుల్లో కొడితే మాత్రం మాకు శ్రీనివాస్ పెళ్లి తప్పితే ఇంకెవరి పెళ్లి కనిపిస్తలేదు అఘోరిలలో. లేదంటే ఈయన ఫేక్ అని అర్థం కదా, మరి అట్లాంటప్పుడు అందరిది కనబడాలి కదా. అవును, అందరు కదా, ఈయన మాత్రమే కనిపిస్తుంది అక్కడ. ఈయన ఉట్టి డబ్బా బ్యాచ్ ఇదంతా. ఇప్పుడు ఇంకొకటి స్వామి, మీ హిందువులలో గాని చాలా మంది సాధువులు ఉన్నారు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈయన ఇంతలా చేస్తుంటే ఒక హిందూ ధర్మంకి సంబంధించి ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఒక చిన్న ఇష్యూ జరిగితేనే బయట అందరూ వచ్చేసి డిబేట్లు పెట్టి మాట్లాడుతుంటారు, దానిపైన యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు వీడిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారు? అంటే హైదరాబాద్ కి చాలా సార్లు వచ్చేలాడు, అంటే వాడు ఎక్కడ ఉన్నాడు కదా అనుకుంటా. సాధువులు ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టడం చేయడం అనేది అధర్మం. ధర్మహింస సదైవచామ అంటే ధర్మాన్ని హింసించిన వాడిని పరమాత్మలు శిక్షిస్తారు. దానికి వేరే 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 కారణ జన్ములతో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ మీరన్న ప్రశ్నకు డీప్గా వెళ్ళాలి. ఒక వ్యక్తిని కొట్టాలి, ఒక వ్యక్తిని చేయాలనేది గత 100 సంవత్సరాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు యుద్ధాలు అవుతుండే మరి, ఇప్పుడు ఎందుకు అవుతలేవు యుద్ధాలు? మరి కొన్ని చట్టాలు వచ్చాయి, కొన్ని ఆంక్షలు విధించారు, కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. కాబట్టి చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటేనే ఆయన. ఒకప్పుడు జైలు శిక్షలు లేవు, తలలు లేపేసేవాళ్ళు కదా. ఇప్పుడు జైలు శిక్షలు ఎందుకు వేస్తుందో తెలుసా అమ్మ? ఒకసారి చచ్చిపోతే విలువ రాదు, అనుక్షణం చనిపోవాలని జైలు పెడతారు. కుటుంబం గుర్తుకొస్తుంది, ప్రేమలు గుర్తుకొస్తాయి. అలాంటి లేనివాడు అలా ఉండదు. అలాంటి లేనివాడు అనడానికి లేదు, మీరు జస్టిస్ చేయడానికి రాదు. దట్ ఈస్ వాట్ మీడియా పీపుల్ ఆర్ డూయింగ్ మిస్టేక్. యూ హ్యావ్ నో రైట్, మీకు రైట్ లేదు. సాధువుని కాబట్టి ఆయన సాధువు వేషాన్ని ఆపే రైట్ నాకుంది. ఆయన పర్సనల్ లైఫ్ నాపే రైట్ నాకు మళ్ళీ లేదు. పర్సనల్ లైఫ్ అఘోరి గాని ఆ సాధువుని అని చెప్పేసి ఏదైతే తను ఇదంతా పెట్టుకున్నాడో, లైక్ ఆ దండాలు గాని అవన్నీ, సో ఆయన ఒక నార్మల్ మనిషిగా మరి మీరు చేస్తారా? నార్మల్ మనిషిగా చేయడానికి వచ్చాము. చేయడానికి ఎంత సీరియస్ అనుకుంటున్నారా? పక్కా అనడానికి లేదు, ఇంకా అవేర్నెస్ లో లేదు. నేను ఇంత ముందుకు ఇది 5వ ఛాలెంజ్ నాకు ఈ ఇయర్ లో. 5 ఛాలెంజ్ కాదు అది. ఇస్ దట్ కాల్డ్ ఛాలెంజ్? ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి నేను ఎక్కడన్నా టాకింగ్ అబౌట్ నేను ఎక్కడన్నా 4 నుంచి 50 మంది ప్రెస్ మీట్ లో అన్నా విత్ ప్రూఫ్స్ తో అన్నా. ఆయన ఎక్కడన్నాడు? ఒక ఆడియో కాల్ వీడియో కాల్ అన్నాడు, ఒక ఛానల్కి ఇచ్చాడు కదా. నేను ఎక్కడ నిలబడి అన్నా 100 మంది మధ్య నిలబడి ఒక డెస్టినేషన్, ఒక ప్లేస్ చెప్పి ఇక్కడికి రావాలని చెప్పినా కదా. ఎక్కడో ఉండి వీడియో రిలీజ్ చేసిన ఆయనకి విత్ ప్రూఫ్ విత్ డాక్యుమెంటేషన్ అందరు పబ్లిక్ మధ్యలో లైవ్గా పెట్టిన దానికి తేడా లేదా? నక్కకి నాగలోకానికి చాలా తేడా ఉంది. ఆయన చెప్పిన వీడియోని మీరు ఆయన స్టేట్మెంట్లు సెంటెన్స్లు ఇచ్చిండని మీరు అనుకుంటే మీకు కూడా అవగాహన లేదని అర్థం. ఇట్ ఈస్ నాట్ ఎ సెంటెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. 2 దొంగలు ఉన్నారు, అందులో ఒకడే దొంగతనం చేశాడు, ఒకడు దొంగతనమే చేయలేడు. అప్పుడు 2 దొంగలని అంటాం. మళ్ళీ ఇంకో మాట చెప్తాం. 2 దొంగలు ఉన్నారు, 2 దొంగల్లో ఒకడు మనోడు ఉన్నాడు, అవతల వ్యక్తి బయటోడు ఉన్నాడు. మనోని సేవ్ చేస్తామా, దొంగని సేవ్ చేస్తామా? బాగా గమనించండి. మనం ఏం చేస్తాం? మనోని సేవ్ చేస్తాం కదా. న్యాయం ఏం చేయాలంటే 2 దొంగలు అనాలి, ఎందుకంటే 2 ఒక ప్లేస్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు శ్రీనివాస్ నేను ఒక ప్లేస్లో ఉంటే మీరు జస్టిస్ చేయాలి. శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు? ఏదో ఊర్లోనే వీడియో వెళ్తున్నాడు. శివరుద్ర సాధు ఏడున్నాడు? అడ్వకేటు, పోలీస్ స్టేషన్, లా, ఆర్డరు, తర్వాత డిస్ట్రిక్ట్, ఇది అది మీడియాలో ఉన్నాడు కదా. నేను ఇచ్చే వర్షన్కి అయినా స్టేట్మెంట్స్ ఇస్తుండని మీరు అనుకున్నారు అనుకోండి, అబ్సల్యూట్లీ అది ఇమ్మెచ్యూర్ డిస్కషన్. నేను ఇచ్చేదానికైనా విత్ ప్రూఫ్ ఇవ్వాలి.
ఇప్పుడు తప్పు ఆయనదే ఉంది, కాకపోతే తప్పని కాదు ఇక, ఆయన్ని తప్పే. ఎలా గద్దె దించుతారో అనేది గద్దె ఇక్కడ దించాలి మనకి- అనేది అది మన చేతిలో పని, అది ఇప్పుడు కాదు. అది ప్రభుత్వము నిర్ణయాలు చేయడం. చేతిలో రాయిందనుకో అమ్మ, కుక్కను కొట్టడం ఎంతసేపు బాగా గమనించండి. ఇంకో మాట చెప్తే మళ్ళీ ఇదే విషయం, కుక్కని కట్టేస్తేనే నువ్వు కొట్టగలవు. ఒకవేళ కుక్క వైల్డ్ డాగ్ అయి ఉండి అది రాయి తీసుకుంటే నీ మీద ఎగబడ్డదంటే నువ్వు కొట్టగలవా? కొట్టాలి కదా. కాబట్టి ఏంటంటే అమ్మ, నువ్వు కుక్కను కూడా కొట్టడానికి అనుమతి అవసరం ఉన్నది ఇలా. అంటే దానికి ఒక పెంపుదల, ఒక ఆలోచన, ఒక సిస్టమేటిక్ ఉన్నదని నువ్వు ఆలోచిస్తావు కదా. ఇప్పుడు శ్రీనివాస్ విషయంలో ఏ దెబ్బ కొట్టాలన్నా సిస్టమేటిక్గా పోతేనే దెబ్బ పడుతుంది. శ్రీనివాస్ని ఈపులో కొట్టద్దు అంటే అర్థమైందా తల్లి నా మాట? శ్రీనివాస్ని శరీరం మీద దెబ్బలు కొట్టి 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 ఈడికొచ్చిండు ఆయన. ఇప్పుడు కొట్టబోయే దెబ్బ మనస్సు మీద, అంతఃకరణ శుద్ధి మీద కొట్టాలి. అది రాజవ్యూహం. ఈ రాజవ్యూహం నీ మీడియా ఛానళ్ళలో చెప్పాల్సిన అవసరం నాకు అసలు లేదు. నేను ఏం చేయబోతున్నా, ఎలా పోతున్నా ఏందనేది నాకు తెలుసు. నా గురువుల నుంచి వచ్చిన ఆశీర్వాద బలం నా ఎంబడి ఉంటుంది. ఇప్పుడు అదే స్వామి, మాకందరికి ఉన్న హోప్ ఏంటంటే, మాకున్న ఏకొక హోప్ మీరే. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఏం చెప్పానంటే, ఆయన జుట్టు మీ దగ్గరనే ఉంది అని చెప్పేసి నేను అందుకే సంవత్సరం నుంచి ఆయన గారికి కావాల్సిన మర్యాదలన్నీ చేస్తున్న వచ్చిన దాంట్లో ఎక్కడ ఓడిపోలేను నేను. ఇప్పుడు కూడా నేను ఓడిపోను. మీరే చెయ్యాలి అని చెప్పేసి ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు, మీ వల్లనే అవుతుంది. చాలా మంది వస్తున్నారు. నేను ఇంకా పిలుపు ఇయ్యలేదు ఏం జరగబోతుందని. నేను ఇయ్యను కూడా. ఎందుకంటే నాకు మా నాన్నలు, మా తాతలు, ముత్తాతల నుంచి నేర్పించిందని ఏంటంటే, నాలిక అదుపులో ఉండడం. అదుపులో ఉంటే సరిపోద్ది. శ్రీనివాస్కి కావాల్సిన మర్యాదలన్నీ చట్టపరంగా ఇచ్చేసాము. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మీరు ఊహించట్లేరు. చాలా వివరంగా జరుగుతుంది. ఇంత ఓపెన్గా వచ్చి ఇంత నిలబడి మాట్లాడుతున్నాం అని అంటే అమ్మ, మనకంటూ ఒక చట్టం, ఇప్పుడు సీఎం గారు, మీలాంటి మీడియా సోదరులు అందరూ వెనకాల ఉన్నప్పుడే ప్రూఫ్ అవుతుంది. అది రుజువు అయిన తర్వాతనే మనం మిగతా చేయగలుగుతాం. ఏమీ లేకుండా, అవగాహన లేకుండా ముందుకు శివరుద్ర సాధువు దిగాడు. నేను ఎంతమందిని ఇంత ముందుకు చెప్పిన వాళ్ళు జస్టిస్ చేశారు నాకు తెలుసు. పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నాకు క్షమాపణ చెప్పలేదు చాలామంది. గతంలో కూడా కొన్ని వదిలేను నేను విషయాలు. నేను అంత సులభంగా వదలను. వాళ్ళు ఇంకోటి ఏంటంటే అమ్మ, ధర్మం అని అంటే మా శరీరం మొత్తం ధర్మం కోసమే ఉంటుంది. అంతేగాని ఎవరో ఏదో ఇస్తేనో, ఇంకేదో చేస్తానో, ఇంకేదో మాట్లాడితేనో, ఆఫర్స్ ఇస్తానో పోయే శరీరం అది కాదు. కాబట్టి ఏంటంటే, ఎల్లూరి శ్రీనివాస్ ఓడిపోవడం ఖాయం. ఆ ఇద్దరు ఆడపిల్లలని కాపాడడం ఖాయం. నా తండ్రి పరమశివుడికి మీ అందరి మీడియా ఛానళ్ళని పిలిచి అంగరంగ వైభవంగా నేను మహాయాగం చేయడం ఖాయం. ఖచ్చితంగా ఇలా చేసి నేను ఇలా కాపాడినా అని ఆ మహాయాగానికి మీ అందరిని పిలవడం ఖాయం. ఖచ్చితంగా పిలుస్తాను. మహారుద్ర యాగం చేసి మిమ్మల్ని అందరినీ పిలుస్తాను నేను అక్కడికి.